నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 141వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాము. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు ప్రస్తుతం నేషనల్ స్టబ్ లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సార్, సురేష్ కొచ్చాట్ల గారు, ఈ వారం నేషనల్ రౌండప్ లోకి వెళ్లే ముందు ఫస్ట్ ప్రేక్షకులందరికీ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అండ్ మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనల్ స్టబ్ తప్పిస్తోంది. సో నేషనల్ స్టబ్ అండ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఇవాల్టి ఎపిసోడ్ లోకి వెళదాం. సార్, ఫస్ట్ యాక్చువల్లీ ఇది తమిళనాడులో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు, అంటే బీజేపీ గవర్నమెంట్స్ నుంచి కాదు కానీ మిగతా పార్టీలన్నిటి నుంచి కూడా ఈ కంప్లైంట్ అయితే ఎక్కువగానే వస్తుంది. ముఖ్యంగా గవర్నర్లకి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి మధ్య ఒక ప్రతిష్టంభన. గతంలో మనం బెంగాల్లో చూసాము, అటు ఢిల్లీలో చూసాము లెఫ్టినెంట్ గవర్నర్ విషయంలో, అండ్ ఈవెన్ తెలంగాణలో తమిళసై సౌందరరాజన్ విషయంలో చూసాము, అండ్ ఇప్పుడు తమిళనాడు గవర్నర్ విషయంలో అది జరుగుతుంది. ఇది కాస్త సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం ఓకే, గవర్నర్ అంటేనే ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి ఒక పదవి, దానికంటే అతీతంగా సుప్రీంకోర్టు జడ్జిలేమో దీన్ని ఈ ఇష్యూని అసలు ఇంటర్ప్రిట్ చేయాలనుకోవడమే ఒక రకంగా అది పొరపాట లేదా అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. జస్టిస్ పార్దీవాలా దీనికి సంబంధించి డెలిబరేట్ గా ఆయన మాట్లాడుతూ కాన్స్టిట్యూషన్ షుడ్ గైడ్ గవర్నర్స్ అంటారు. ఆయన నిజానికి కాన్స్టిట్యూషన్ గైడ్ చేయాలి, వీళ్ళు సమయానికి కొంత ఒక టైం బౌండ్ ఉండాలి, ఏదైనా సరే ఫైల్ వచ్చి సంతకం పెట్టాలి అని అన్నప్పుడు, ఏదైనా చట్టం చేయాలంటే గవర్నర్ సంతకం కంపల్సరీ. ప్రతిదానికి గవర్నర్ ని బేస్ చేసుకునే కదా రాష్ట్ర ప్రభుత్వం నడిచేది. సో రాష్ట్రానికి ప్రథమ పౌరుడిగా లేదా పౌరురాలిగా గవర్నర్ ని చూస్తారు. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు ఏమో లేదు గవర్నర్లు కొంచెం టైం బౌండ్ పెట్టుకోవాలి, వాళ్ళు పెట్టుకోకపోతే వాళ్ళ సంతకం పెట్టకపోతే ఆటోమేటిక్గా లా పాస్ అయ్యేటట్టు చేయాలి అనేటట్టుగా ఈ అబ్జర్వేషన్స్ సుప్రీంకోర్టు నుంచి రావడము, పార్దీవాలా ఇచ్చిన స్టేట్మెంట్స్ లేదా ఇతరులు వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలి? అండ్ ఈవెన్ కేరళ విషయంలో ఇదే జరుగుతున్నట్టుంది కదా. కరెక్ట్. ఈ కేసులో సాయి గారు స్పెసిఫిక్లీ తమిళనాడు గవర్నర్ రవి గారు ఈ వాజ్ ఒక 5-6 బిల్లు మీద సంతకం పెట్టలేదు. ఇంకో 5-6 బిల్లు ఆయన పెండింగ్గా పెట్టేశారు. దాంట్లో ఒక బిల్లు రాష్ట్రపతికి పంపించారు. గవర్నర్ హ్యాస్ అ రైట్ టు సెండ్ ఇట్ టు ప్రెసిడెంట్. అంటే వాళ్ళు ఆయన డిసైడ్ చేయలేకపోతే ప్రెసిడెంట్కి పంపిస్తారు. ప్రెసిడెంట్ విల్ కాల్ ద లా డిపార్ట్మెంట్, లా మినిస్ట్రీ అండ్ ఆస్క్ వాళ్ళ ఒపీనియన్ అడుగుతారు. దాన్ని బట్టి ప్రెసిడెంట్ విల్ టేక్ ఎ ఫైనల్ కాల్. ప్రెసిడెంట్ రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ అపీల్ లేదు దాని మీద. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే దీంట్లో సేమ్ కేసెస్ ఉన్నాయి సాయి గారు. ఒకటి కేరళలో ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గవర్నర్గా ఉన్నప్పుడు అక్కడ వీసీ అపాయింట్మెంట్ మీద ఒక పెద్ద గొడవ జరిగింది. ఇక్కడ తమిళనాడులో కూడా అంతే. ఈ యూనివర్సిటీలు కంట్రోల్ చేయడం అనేది కమ్యూనిస్ట్ కానివ్వండి, ద్రవిడియన్ కానివ్వండి, వీళ్ళ పాలిటిక్స్లో మెయిన్. ఎందుకంటే యూనివర్సిటీస్లోనే ఈ బ్రెయిన్ వాషింగ్ మొత్తం జరుగుతుంది. మీరు జేఎన్యూ కానివ్వండి, జాదవ్పూర్ యూనివర్సిటీ చూడండి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చూడండి, ఎఫ్లు చూడండి, చాలా మటుకు యూనివర్సిటీస్ ఉన్నాయి మన దేశంలో. ఎక్కడ బ్రెయిన్ వాష్ చేస్తారు. ఈవెన్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏం తక్కువ కాదు. అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ నంబర్ 1 వోక్ కల్చర్లో. సో అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్లో కంట్రోల్ చేయడం, గవర్నర్స్ని కంట్రోల్ చేయడం, గవర్నర్ వైస్ ఛాన్సలర్స్ని, బికాస్ హీ ఈజ్ ద ఛాన్సలర్, హీ ఆర్ షీ. గవర్నర్ ఇస్ ద ఛాన్సలర్ ఆఫ్ ద యూనివర్సిటీ. సో గవర్నర్ పవర్ లేకుండా మీరు ఒక వైస్ ఛాన్సలర్ అపాయింట్ చేసి ఆ వైస్ ఛాన్సలర్ గవర్నర్ చెప్పిన మాట వినకుండా ఆయన ఏం కావాలంటే చేసుకుంటే మరి ఎట్లా నడుస్తుంది సాయి గారు? ఈ కేసులో కూడా ఇట్లనే ఒక 10 బిల్స్ పెండింగ్ ఉండిపోయింది. మనం చూస్తున్నాం, ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచో ఈ ప్రాబ్లం నడుస్తుంది. ఎక్కడప్పుడు గవర్నర్ ఉంటారు, వారు డెఫినెట్గా రూలింగ్ పార్టీ ఆపోజిషన్లో గొడవ ఉంటుంది ఎప్పుడు. కానీ ఈ కేసులో స్పెసిఫిక్గా ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు గవర్నర్కి సుప్రీంకోర్టు హెస్ గివెన్ అ రూలింగ్, మీరు ఇన్ని రోజుల లోపల ఇది సైన్ చేయాలని చెప్పేసి. మళ్ళీ అంటారు కాన్స్టిట్యూషన్ ఫాలో చేయాలంటే. కాన్స్టిట్యూషన్లో ఎక్కడైనా రాసి పెట్టారా? అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్లో గవర్నర్ ఈ బిల్లు మీద ఒక బిల్లు పాస్ అయి వచ్చిన తర్వాత సంతకం పెట్టాలని ఎక్కడ రాశారు? అది రూల్ ఈజ్ సింపుల్ సాయి గారు. గవర్నర్కి ఫస్ట్ టైం ఒక బిల్ పాస్ చేసి అసెంబ్లీ నుంచి వచ్చినప్పుడు గవర్నర్ కెన్ రిఫ్యూజ్. అవును, రిటర్న్ పంపిస్తారు. రిటర్న్ పంపించారు. గవర్నమెంట్ ఏం చేస్తారంటే ఏం మార్పు లేకుండా మళ్ళీ పాస్ చేస్తే గవర్నర్ హ్యాస్ టు సైన్. దట్ ఈస్ వాట్ ద కాన్స్టిట్యూషన్ సేస్. ఇంతే. కానీ గవర్నర్ ఇన్ని రోజుల లోపల సైన్ చేయాలని ఎక్కడ రాసి పెట్టలేదు. ఏంటంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కోసం చేసిన ఒక అరేంజ్మెంట్ ఇది. నిజానికి మొత్తం ఓన్లీ ముఖ్యమంత్రి లేకపోతే ప్రభుత్వమే చూసుకోవాలి అనుకుంటే అది కష్టం అవుతుంది. అది మళ్ళీ ఏమైనా తప్పులు జరుగుతాయనే ఉద్దేశంతో ఇంకొక పోస్ట్ పెట్టి, అంతే కదా సార్? అదే ఇప్పుడు తెలంగాణలో 50% కన్నా ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి బీసీస్, అది కొత్త సర్వే వచ్చిన తర్వాత 85% దాకా రిజర్వేషన్ వెళ్ళిపోయింది. ఇక్కడ అసెంబ్లీలో ఒక 54% ఎంతో పెట్టి బీసీల కోసం అని ఒక రెజల్యూషన్ పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించారు. రేపు సుప్రీంకోర్టు ఏమంటారండి? సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇది సైన్ చేయాలంటారా? టైం బౌండ్లు పెట్టుకొని ఇన్ని రోజుల లోపల సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు అప్రూవ్ చేయాలి?
ఎక్కడ రాసి పెట్టలేదు స్టేట్ పాస్ చేస్తే ఆ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేయాలని ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే యు ఆర్ టేకింగ్ ఓవర్ గవర్నర్ పదవి. ముందు మీరు మిగతా డిపార్ట్మెంట్స్ కూడా చూసుకున్నారు, ఇప్పుడు గవర్నర్ పవర్ కూడా మీరు తీసుకుంటున్నారు. మీరేం చెప్తున్నారు, గవర్నర్ ఏం పెండింగ్ పెట్టకూడదు. సరే, గుడ్ సజెషన్, చాలా మంచి సజెషన్. ఇదే సుప్రీంకోర్టులో ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి, ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయని చెప్తారా ఈ జడ్జిలు? వీళ్ళు మిగతా అందరినీ పిలిచి క్లాసులు తీసుకుంటారు, కానీ వీళ్ళ సంగతి వీళ్ళు చూడట్లేదు. అదే నాకు అర్థం కాదు. వీళ్ళ దగ్గర లక్షల కేసు పెండింగ్ ఉన్నప్పుడు యు ఆర్ నాట్ ఎఫిషియెంట్, యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. మిగతా వాళ్ళని చూపించి మీరు వాళ్ళు తిడుతున్నారు, వాళ్ళని రూల్ ఉందంటున్నారు, రెగ్యులేషన్స్ ఉందంటున్నారు. వాట్ ఆర్ యూ డూయింగ్? సరే, పర్దివాలా కేసు తీసుకుందాం సాయి గారు. దీనికన్నా ముందు మనం గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ గవర్నమెంట్ టు బి డిస్మిస్డ్. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇంత పెద్ద స్పీచ్ ఇస్తారు కదా, అది డెమోక్రసీ అదిని. ఈఎంఎస్ నంబూదిరిపాటి గవర్నమెంట్ మనందరికీ తెలుసు, హిస్టారికల్ మూమెంట్. ఫస్ట్ ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్. లోకంలో ఫస్ట్ ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్ ఈఎంఎస్ నంబూదిరిపాటి ఇన్ కేరళ. కరెక్ట్. ఆ గవర్నమెంట్ ఎవరు డిస్మిస్ చేశారండి? నెలల లోపల డిస్మిస్ చేసేసారు. ఎవరు చేశారు? జవహర్లాల్ నెహ్రూ. ఆలోచించండి. సో డెమోక్రసీ గురించి మాట్లాడే మనుషులు, జవహర్లాల్ నెహ్రూ ఫస్ట్ టైం స్టార్ట్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్ పెట్టింది కాంగ్రెస్ హయాం. ఎందుకంటే వాళ్ళే ఎక్కువ రూల్ చేశారు. దాంట్లో అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ బొంబాయి కేసు అని కేసు ఒకటి ఉంది. బొంబాయి గారే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రెసిడెంట్స్ రూల్ పెట్టారు కాంగ్రెస్ గవర్నమెంట్. ఆయనకు మెజారిటీ పోయింది, ఏదో డిఫెక్ట్ అయ్యారు కొంతమంది ఎమ్మెల్యేస్ అని చెప్పి డిస్మిస్డ్. సుప్రీం కోర్ట్ హెల్డ్ నో, యూ కెనాట్ డిసైడ్. ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీలో డిసైడ్ చేయాలి, గవర్నర్ రాజ్భవన్లో కూర్చొని డిసైడ్ చేయడం కాదు. ఇది వైపు ఉంటే ఇంకో వైపు బూటా సింగ్ బీహార్లో ఆయనకు పనిష్మెంట్ పోస్టింగ్గా పంపించారు అక్కడ గవర్నమెంట్ కాంగ్రెస్ వాళ్ళు. ఆయన కోపం తను కూర్చున్నాడు అక్కడ, రాని నేను చూపిస్తాను ఏం చేయొచ్చు. ఆయన అక్కడ ఉన్న గవర్నమెంట్ని బర్ఖాస్తు చేశారు. అగైన్ సుప్రీంకోర్టు టోల్డ్ హిమ్, యు ఆర్ ఎక్సీడింగ్ యువర్ అథారిటీ. మీ జాబ్ కాదు వెదర్ మెజారిటీ ఉందా లేదని చూడడంలో. దాట్ హెస్ బి డన్ ద ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీ. రామ్లాల్ బూటా సింగ్ని విపరీతంగా తిట్టారు, రిజైన్ చేసేసారు ఆయన. రామ్లాల్ మీరు చెప్పినట్టు అది అన్నిటికంటే మంచి కేసు. మనం ఎందుకంటే నేను కూడా ఇన్వాల్వ్ ఉన్నాను దాంట్లో. నేను కూడా ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేషన్, నేను రిపోర్టు అక్కడ ఉన్నాను. ఆ టైంలో సెక్రటరీ దాన్ని నడుస్తున్న గొడవ, దాని తర్వాత అసెంబ్లీ ముందు జరిగిన గొడవ, రేణుకా చౌదరి వచ్చి నాందేళ్ల భాస్కరరావుని కొట్టిన స్లాబ్ కొట్టిన అన్నీ జరిగింది అప్పుడు. దాని తర్వాత వైస్రాయ్ హోటల్ జరిగిన అన్నీ చాలా మటుకు దేవర్ లాట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్. రామ్లాల్ కేసులో ఏం జరిగింది సాయి గారు, ఎన్టీ రామారావు గారు ఐ థింక్ ఈవెంట్ టు యూఎస్ దట్ టైం ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఆ టైంలో నాందేళ్ల భాస్కర్రావు కొంతమంది కలిసి ఎమ్మెల్యే డిఫెక్ట్ చేపించి ఆ గవర్నమెంట్ని కింద దింపేశారు. అండ్ ఎన్టీ రామారావు ఛాలెంజ్ ఇట్. ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఈ ఎమ్మెల్యేలు తీసుకొని రాజ్భవన్కి వెళ్ళారు. నేను చూడను అన్నాడు రామ్లాల్. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఏం చేశారు, మొత్తం అందరు తీసుకెళ్ళి ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళి ప్రెసిడెంట్ని కలిశారు. చూడండి నా దగ్గర ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పేసి. ఫైనలీ ఎన్టీఆర్ గాట్ బ్యాక్ హిస్ జాబ్. ఐ మీన్ యాజ్ ముఖ్యమంత్రిగా వచ్చేసింది ఆయన. కానీ గవర్నర్ అథారిటీ మిస్యూజ్ చేసేది మ్యాక్సిమం కాంగ్రెస్ వాళ్ళు చేశారు. ఇదే మనం చూసాం తాళమట్టుకు. ఇదే కరుణానిధిని ఎట్లా హెరాస్ చేసాం మనం చూసాం దీనికన్నా ముందు కూడా. ఓకే, జయలలితాని హెరాస్ చేసిందని చూసాం మన అన్ని స్టేట్స్ సాయి గారు ఎక్కడైనా చూడండి గవర్నర్ రోల్ ఎప్పుడు డిస్ప్యూట్ ఉంటుంది. సార్ చాలామంది అంటారు ఎందుకు డిస్పెట్టుకున్నారు అట్లా, తీసేయచ్చు కదా గవర్నర్, అక్కర్లేదు కదా అంటారు. మంచిదే, కానీ దర్ షుడ్ బి ఎ టైటిలర్ హెడ్. సంతకం పెట్టడానికి మనిషి ఉండాలి. ఇప్పుడు ఈ కేసు సాయి గారు అన్నిటికంటే చాలా ఆడ్ అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళేమన్నారంటే సుప్రీంకోర్టు ఏమన్నారు, దాట్ బికాస్ ఈజ్ నాట్ సైన్డ్ ఇట్, డెడ్ లైన్ ఇప్పుడు ఇచ్చినారు మీరు ఇన్ని రోజులు సైన్ చేయాలని చెప్పి. ఆయనకు ఛాన్స్ ఇవ్వాలి కదా సైన్ చేయడానికి, ఇవ్వలేదు. ఆటోమేటిక్లీ పాస్ అయిపోయిందంట. ఆటోమేటిక్లీ ఇట్ హస్ బికమ్ లైక్. ఇక్కడ ఏ డెమోక్రసీలో వితౌట్ ద సిగ్నేచర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆర్ ద గవర్నర్ మీరు ఎట్లా దాని బిల్లు లాగా ఎట్లా ఆమోదిస్తారు? ఇప్పుడు మొన్న వకఫ్ బోర్డు వచ్చిందండి, మోదీ గారు అంటారు అనుకోండి, బిల్ పాస్ అయిపోయింది కదా పార్లమెంట్లో, నాకు ప్రెసిడెంట్ సంతకం అక్కర్లేదు, ఇట్ హస్ బికమ్ లా అంటారా మోదీ గారు? అన్నారు కదా. ద ప్రొసీజర్ ఒకటి ఉంది, ప్రెసిడెంట్ సైన్ చేయాలి, దాంట్లో గెజెట్లో పబ్లిష్ చేయాలి, గవర్నమెంట్ నోటిఫై చేయాలి. ఇది ఏం చేయకుండా మీరు అట్లనే పెట్టుకుంటే ఎట్లయితుంది? సిఐ కేసు అదే జరిగింది. ద సిఐ వాజ్ నాట్ నోటిఫైడ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అది మోదీ గవర్నమెంట్ తప్పది. ఓకే, ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు నన్ను నోటిఫై చేయలేదు, తర్వాత నోటిఫై చేశారు బిఫోర్ ఎలక్షన్. ఓకే, కానీ సాయి గారు ఎండ్ ఆఫ్ ద డే ఈ డిబేట్ ఏంటంటే ఈ పెద్ద పెద్ద మాటలు అంటే, ఎందుకంటే ఇదే కేసు కేరళ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వచ్చిన కేసు ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. ఇప్పుడు నౌ ఈజ్ నాట్ ద గవర్నర్ ఆఫ్ కేరళ. కానీ ఆ కేసులో వీసీస్ గొడవ, వీసీస్ని అపాయింట్ చేశారు. కేరళ గవర్నమెంట్ ఒక లిస్ట్ పంపిస్తే ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ నో అన్నారు దాన్ని. ఓకే, బికాజ్ ఈజ్ ద ఛాన్సలర్ ఆఫ్ ద యూనివర్సిటీ, హీ హ్యావ్ ద పవర్ టు అపాయింట్ వీసీస్ అని. తమిళనాడులో తీసేశారు ఆ పవర్. ఆ బిల్లో సంతకం పెట్టలేదు ఈయన. ఇప్పుడు ఏం జరిగింది, కేరళలో అదే కేసు పెండింగ్ ఉంది సుప్రీంకోర్టులో. సేమ్ కేస్ ఇస్ పెండింగ్ విత్ జస్టిస్ ఖన్నా, చీఫ్ జస్టిస్. ఈ జస్టిస్ పర్దివాలా ఏం చేశారంటే, జస్టిస్ ఖన్నా ఇస్ రిటైరింగ్ ఆన్ 13th of May. ఈయన వెళ్ళే ముందు జడ్జ్మెంట్ ఇవ్వరు ఎట్లయినా కేరళ హైకోర్టుది.
నేను పని చేస్తాను, నేనే ముందు జడ్జ్మెంట్ ఇచ్చేస్తే ఆయన ఏం చేయలేడు, ఈ జడ్జ్మెంట్ అట్లానే ఉండిపోతుంది, దాన్నే కోర్ట్ చేస్తారు. లుక్ జస్టిస్ పర్దివాలా జడ్జ్మెంట్ ఇస్ దర్, సో ప్లీజ్ ఓవర్ రూల్ దిస్ అని. కేకే వేణుగోపాల్ అడ్వకేట్, కేరళ గవర్నమెంట్ అడ్వకేట్ అదే చెప్పారు. మూమెంట్ పర్దివాలా జడ్జ్మెంట్ రాగానే ఈ కేసులో, గవర్నర్ కేసులో, తమిళనాడు గవర్నర్ హీ వెంట్ టు చీఫ్ జస్టిస్ ఓపెన్ కోర్టులో చెప్పారు, నాకు జస్టిస్ పర్దివాలా దగ్గర పంపించేసేయండి ఈ కేసు. ఓకే, డైరెక్ట్ దీన్ని షాపింగ్ అంటారు, జడ్జెస్ విండో షాపింగ్ ఫర్ జడ్జెస్. అదే బెంచ్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఏ బెంచ్కి వెళ్తే నాకు ఎక్కువ ప్రశాంత్ భూషణ్ చేస్తాడు ఎప్పుడు. అవునవును, బెంచ్లను బట్టే నిర్ణయాలు ఉంటాయని తెలుసు. కొంచెం వీక్ జస్టిస్ చంద్రచూడ్ ఉన్నప్పుడు ఉన్నారు, చంద్రచూడ్ విల్ గివ్ ఎవ్రీథింగ్ రైట్. నేను మామూలుగా మొన్న ఈ మధ్య కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు గారికి ఫేవరబుల్ గా రావాలన్నా జగన్ కి ఫేవరబుల్ గా వస్తుంది అనేది ఆ బెంచ్ బట్టి డిసైడ్ అయ్యేది. మన మీడియా ఛానల్లోనే చర్చలు జరిగేవి. కరెక్టే, లేదని చెప్పండి. నిజంగానే పర్దివాలా చూడండి, హీ గేవ్ ఎ జడ్జ్మెంట్ ఇన్ నూపూర్ శర్మ కేసు. మీరే తప్పు చేశారు, వాట్ మిస్టేక్ డిడ్ షీ మేక్? నథింగ్. ఒక టెలివిజన్ డిబేట్లో రమాని హిందూ ధర్మాన్ని తిట్టారు, మన దేవుడిని తిడితే షీ కోటెడ్ ఫ్రమ్ ద హదీత్, సేయింగ్ మీ హదీత్లో ఇది రాసుందని చెప్తే ఇంత పెద్ద గొడవ జరిగింది. ఆమెకి సర్తన్ పర్ జూదా అని చెప్పి పాప ఇంటి నుంచి బయట తిరగలేకపోతుంది, కుంభమేళకి వెళ్ళింది కానీ పన్ను. ఇదే జస్టిస్ పర్దివాలా అన్నారు, యు ఆర్ ఎట్ ఫాల్ట్, యూ గేవ్ ద స్టేట్మెంట్ లైక్ దిస్, బికాస్ ఆఫ్ దట్ రాజస్థాన్లో ఒక మనిషి చనిపోయింది, యు ఆర్ రెస్పాన్సిబుల్ అన్నారు. అదే టైంలో కుమల్ కామ్రా కానివ్వండి, మిగతా వాళ్ళు, మొహమ్మద్ జుబేర్ వాళ్ళు దీనికన్నా పెద్ద హిందూ దేవుల మీద తిట్టినప్పుడు నార్త్ ఈస్ట్ మొత్తం కట్ చేస్తారు. ది సేమ్ జడ్జెస్ ఆర్ సేయింగ్ అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. అక్కడ అన్నిని మీరు సీరియస్గా తీసుకోక్కర్లేదు. అట్లెట్లా అవుతుందండి? ది టూ జడ్జ్మెంట్ ఉంటే సేమ్ ఉండాలి అందరికీ. అదే కదా లా అనేది, అదే కదా, అందరికీ సమానంగా ఉండాలి. మీరు ఒకవైపేమో ఒకరికి ఇస్తున్నారు, కునల్ కామ్రా, మొహమ్మద్ జుబేర్ వీళ్ళందరూ వచ్చినప్పుడు ఇంకో రూట్లో వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడుతూ ఏం తప్పు చేశారండి నూపూర్ శర్మ? నాకు చెప్పండి. షీ కోటెడ్ ఫ్రమ్ ద హదీత్, నోవేర్ ఎల్స్. అది కూడా టెలివిజన్ డిబేట్లో ఆయన చెప్పారు, దాన్ని వ్యతిరేకంగా చెప్పి. టెలివిజన్ డిబేట్లో ఎంతోమంది కుక్కల్లా కొట్టుకుంటారు మన దగ్గర. మన ఒక ప్యానలిస్ట్ని కలిసాను నేను, ఇంకో టెలివిజన్ స్టూడియోలో, సాయి గారు, కమ్యూనిస్ట్ ఆయన, చాలా సీనియర్ జర్నలిస్ట్, పేరు చెప్పాను ఇక్కడ. కానీ ఆయన ఇటే మాట్లాడుతున్నా, సార్ నేను డిబేట్స్కి వెళ్ళను సార్ అని నేను చెప్పాను. నేను అక్కడ డిబేట్లో, గంట సేపు డిబేట్లో కుక్కల్లా కొట్టుకుంటారంటే ఆయనకు చాలా కోపం వచ్చింది. సురేష్ గారు నన్ను కుక్క అంటున్నారా మీరు అని. నేను సార్ మీరు గిల్టీ ఫీలింగ్ ఉంది మీకు. నార్మల్గా దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ న్యూస్ డిబేట్ సార్. ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎవరికి తెలియదు, కుక్కలు కొట్టుకుని వెళ్ళిపోతారు. నాలెడ్జ్ ఫర్ ద వ్యూవర్ ఇస్ జీరో. దాని నుంచి దానికోసం నేషనల్ సబ్లో చాలామంది వచ్చి కామెంట్ కొడతారు, చూడండి సురేష్ గారు, సాయి గారు, గురుధర్ గారు మీ వీడియోలు బాగుంటుంది, నాలెడ్జ్ కొంచెం మాకు నాలెడ్జ్ వస్తుంది దాని నుంచి. చాలా ఇంపార్టెంట్. ఈ కేసులో కూడా ఇన్ దిస్ కేస్ మీరు 2 జడ్జ్మెంట్స్ ఉన్నప్పుడు ఇట్ షుడ్ బీన్ రెఫర్డ్ టు 3 జడ్జ్ బెంచ్ ఆర్ 5 జడ్జ్ బెంచ్. జస్టిస్ పర్దివాలాకు సజెస్ట్ చేశారు, సార్ దేర్ సేమ్ కేస్ పెండింగ్ అండ్ జస్టిస్ ఖన్నాస్ కోర్ట్ మీ దగ్గర కూడా ఉంది, మీరు జడ్జ్మెంట్ ఇవ్వకండి, మీరు రెఫర్ చేసి 5 జడ్జ్ బెంచ్ పంపించమండి. 3 జడ్జ్ బెంచ్ చేయలేదు సాయి గారు. ఈ డిడ్ంట్ డూ ఇట్. ఆయనకు అర్థమైపోయింది అక్కడ వెళ్తే మళ్ళీ అది ఇంకో 2 సంవత్సరాలు అక్కడ ఉండిపోతుంది, ఈ గవర్నర్ పాప తిట్లేమన్నామని చెప్పేసి. నేను అదే అడుగుతున్నాను, రేపు రాష్ట్రపతికి బిల్లు పంపిస్తే రాష్ట్రపతికి కూడా చెప్తారా, మీరు డెడ్ లైన్ ఇస్తారా? బికాస్ ద గవర్నర్ ఈజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మీరు గవర్నర్ తిట్టే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని తిట్టినట్లు ఉంటుంది. ఇప్పుడు నిన్న నేను ట్వీట్ చేశాను సాయి గారు, ఇవాళ ఐ సా 3 ఛానల్స్ ద సేమ్ డిబేట్ హ్యాపెనింగ్, ఈజ్ ద నెక్స్ట్ టార్గెట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. కరెక్ట్. బికాస్ రేపు ప్రెసిడెంట్ చెప్తారు మీరు యూ హ్యావ్ టు సైన్ ఆర్ యూ షుడ్ నాట్ సైన్. హూ ఆర్ యూ? హూ ఇస్ ద సుప్రీం కోర్ట్ ఇన్ దిస్? సుప్రీం కోర్ట్ జడ్జెస్ జనరల్లీ మీరు జడ్జ్మెంట్స్ని ఇంటర్ప్రెట్ చేయాలి, కాన్స్టిట్యూషన్ని, లాని ఇంటర్ప్రెట్ చేయడం మీ పని. లా క్రియేట్ చేయడం మీది జాబ్ కాదు, దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ద పార్లమెంట్ లెజిస్లేటర్. దానికోసం మన దాంట్లో అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు చాలా క్లియర్గా డివైడ్ చేస్తారు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేటర్ అండ్ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ మీడియా, 4th estate. కానీ ద మెయిన్ ప్రాబ్లమ్ టుడే ఇస్ సుప్రీం కోర్ట్ వచ్చి జ్యుడిషియరీ పని పక్కన పెట్టేసి లెజిస్లేచర్ పని కూడా చేస్తున్నారు. వాళ్ళ కోర్టులో ఏం జరుగుతుందో వాళ్ళు చూడట్లేదు. 1,00,000 కేసులు పెండింగ్ ఉంటే 1,00,000 కేసు పెండింగ్ ఉంది, మేమేం చేయాలి? ముందైతే జడ్జిలు లేవన్నారు, ఇప్పుడు ఫుల్ జడ్జి ఉంది కదా మీ దగ్గర, మళ్ళీ ఎందుకు పెండింగ్ పెడుతున్నారు మీరు ఇప్పుడు వెకేషన్ తీసుకుంటున్నారు, సమ్మర్ వెకేషన్. ఇది ముందు బ్రిటిష్ జడ్జిలు ఉన్నప్పుడు తీసుకున్నారు సాయి గారు. ఇక్కడ ఎండ ఎక్కువ ఉందని చెప్పి లండన్కి వెళ్ళడానికి వాళ్ళు బ్రేక్ తీసుకుంటుండే, 1 నెల 2 నెలలు బ్రేక్. మన వాళ్ళు ఇప్పుడు చిన్నపిల్లల్లాగా బ్రేక్ తీసుకుంటున్నారు. జడ్జెస్కి ఎందుకండి బ్రేక్? నాకు అర్థం కాదు. ఒక 2 రోజులు వారం, హోలీకి హాలిడేసు, దివాళీకి హాలిడేసు, దసరాకి హాలిడేసు, అన్నిటికీ హాలిడేస్ ఏంటి? ఇది లక్షల కేసు, ఒక్కొక్క కేసు ఒక్కొక్క జీవితం సాయి గారు. జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అంటారు. ఇట్ ఈస్ కరెక్ట్. ఇన్ ఇండియా జ్యుడిషియరీ హెస్ టోటలీ బ్రోకన్ డౌన్. మీరు ఎక్స్ట్రా టైం కూర్చొని రాత్రి 9 దాకా పనిచేసి మీరు కేసెస్ క్లియర్ చేయొచ్చు కావాలంటే. కొంతమంది అన్నప్పుడు జస్టిస్ చంద్రచూడ్ అఫెన్స్ టు దాట్. నేనే ట్వీట్ చేశాను దాని గురించి. నా ట్వీట్ చూడలేదు కానీ జనరల్గా కామెంట్గా చెప్పారు ఆయన. మేము 4 గంటలకు ఇంటికి వెళ్ళిపోతే మేము ఇంట్లో నిద్రపోతున్నామా, మేము అక్కడ మళ్ళీ కేసులు చూస్తున్నాం ఇంట్లో కూర్చొని. సేమ్ థింగ్ కెన్ బి సెట్ టు అ గవర్నమెంట్ ఎంప్లాయీ
ఆర్ ద ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీ. ఆయన కూడా అంటారు నేను 3 గంటలకు ఇంటికి వెళ్ళిపోయి మీ ఇంట్లో కూర్చొని పని చేసుకుంటా అంటారు. మీరు అలా చేస్తారా? చేయరు కదా. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ యాక్షన్స్. మీరు వచ్చినప్పుడు ఎన్ని లక్షల కేసు పెండింగ్ ఉంటే, మీరు ఆ సీట్ నుంచి ఖాళీ చేస్తున్న ఎన్ని లక్షల కేసు ఉంటే, దట్ ఈస్ యువర్ రిపోర్ట్ కార్డ్. దాన్ని బట్టి మీ పెన్షన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఐ మీన్ ఐమ్ టెలింగ్ యూ స్ట్రైట్ అవే. మీ పెన్షన్ క్యాలిక్యులేట్ చేయడం నంబర్ ఆఫ్ కేసెస్ యూ డిస్పోజ్ డ్యూరింగ్ యువర్ టెన్యూర్. కొత్త కేసులు ఎన్ని తీసుకున్నారు, ఎన్ని కేసు డిస్పోజ్ చేస్తారు, ఎన్ని కేసు పెండింగ్ ఉండిపోయింది. ప్రాబ్లమ్ ఇస్ అకౌంటబిలిటీ లేదు మన జ్యుడిషియరీలో. అకౌంటబిలిటీ అస్సలు లేదు. జడ్జెస్ని అపాయింట్ చేసుకుంటారు, మీరు ఎక్కడ చూడరు లోకంలో ఈ కేసు. అండ్ దస్ దాని మీద ఇది గవర్నర్కి చెప్తున్నారు మీరు 10 రోజులు సైన్ చేయాలి, 4 రోజులు సైన్ చేయాలి. హూ ఆర్ యూ? కాన్స్టిట్యూషన్లో ఎక్కడ రాసి పెట్టారా? ఏదో లా అండర్ సెక్షన్ 200 అని చెప్పేసి కోట్ చేస్తున్నారు. అక్కడ టైం రాసి పెట్టారా? ఓకే, రీజనబుల్ టైం, కరెక్ట్. నేను కూడా ఐఎమ్ అగేన్స్ట్ గవర్నర్స్ హోల్డింగ్ బిల్స్, బట్ దేర్ ఆర్ జెన్యున్ కన్సర్న్స్. మీరు చెప్పినట్ల ఇల్లీగల్గా యాక్టింగ్, వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేసేది, ఫైర్ చేసేది సీఎం అథారిటీ ఇస్ దేర్. అంటే గవర్నమెంట్ ఏ క్వాలిటీ ఉంటుందండి వైస్ ఛాన్సలర్ చెప్పండి? పొలిటికల్ అపాయింట్మెంట్ ఉన్న మన దగ్గర అయితే ఉస్మానియా అట్లాగా అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ కూడా యూ కెనాట్ డూ దిస్. దెర్ హ్యాస్ టు బీ సమ్ కైండ్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మన జ్యుడిషియరీ మీద. ఇది కంప్లీట్గా బ్రోకన్ డౌన్ సాయిగారు, టాప్ టు బాటమ్. సుప్రీంకోర్టు ఇట్లా పెర్ఫామ్ చేస్తే జూనియర్ కోర్టులు ఏం చేస్తారు? వాళ్ళు కూడా ఇదే పని చేస్తారు. కరెక్ట్, తారీఖు పై తారీఖు అని చెప్పి పక్కన పెట్టేస్తారు. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఇది జరిగింది సుప్రీంకోర్టుది, ఇంకోవైపు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మేము పట్టించుకునేది లేదని మమతా బెనర్జీ చెప్తారు. అది సో అది కూడా మనం మాట్లాడాలి సార్ యాక్చువల్లీ. సో అక్కడ ఏం జరిగింది చెప్పారు ఒకసారి. ఇదేంటంటే 25,000 టీచర్ల నియామకాల విషయంలో జరిగిన ఏదో అవకతవకల మీద సుప్రీంకోర్టు ఆ రిక్రూట్మెంట్ నే క్యాన్సిల్ చేసింది. సో ఇప్పుడు ఇమీడియట్లీ 25,000 టీచర్ల నియామకాలు అంటే డెఫినెట్లీ ఇవన్నీ వాళ్ళ కుటుంబాలు, ఓటు ఇవన్నీ వస్తాయి డెఫినెట్లీ. అందుకోసమేనా లేకపోతే ఇంకేమన్నా రీజన్స్? లంచం తీసుకున్నారు సాయి గారు, ఓపెన్ గా ప్రూవ్ అయిపోయింది. ఓకే, కోట్లు లంచం తీసుకున్నారు. దట్ ఈస్ సేమ్ టీఎంసీ పార్టీ వాళ్ళే, పీపుల్ క్లోజ్ టు మమతా బెనర్జీ. కానీ నేను ఇప్పుడు ఓపెన్గా పేర్లు చెప్పను, కానీ కోర్ట్ డాక్యుమెంట్స్లో పేర్లు ఉన్నాయి ఎవరెవరు లంచం తీసుకున్నారు ఎంత అని. ఈ లంచం తీసుకున్న తర్వాత మీరు చూడండి, ఒక జడ్జిమెంట్ వచ్చే ముందు కేసు నడుస్తుంది. కేసులో ముందు హైకోర్టుకి వెళ్ళింది కేసు, తర్వాత సుప్రీంకోర్టుకి వచ్చింది. ఈ కేసు నడుస్తున్నప్పుడు ఫిజికల్ ఆన్సర్ షీట్స్ ఉంటాయి చూడండి క్యాండిడేట్. ఎందుకంటే ఇది మొత్తం ఎగ్జామ్ పేపర్ లీక్ చేసేసారు, అన్ని గొడవ జరిగింది, చాలా గొడవ జరిగింది. ఓకే, క్వాలిఫైడ్ కానీ క్యాండిడేట్స్ కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు. ఫిజికల్ షీట్స్ సాయి గారు ఎగ్జామ్ యూజువలీ ప్రిజర్వ్ చేసి పెడతారు 5 సంవత్సరాల దాకా. ఏదైనా కేసు వస్తే ప్రాబ్లం వస్తుందని చెప్పి మొత్తం డిస్ట్రాయ్ చేశారు, తగలబెట్టేశారు మొత్తం. ఎందుకు? అవకతవకలు హైడ్ చేయడానికి. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. సో సుప్రీంకోర్టు ఏమన్నారంటే సారీ, కరెక్టే, 25,000లో ఒక 5,000 మంది కరెక్ట్గా అన్ని రూల్స్ పాటించి ఎగ్జామ్ పాస్ అయ్యారు. కానీ మేము ఇప్పుడు కూర్చొని చూడాలంటే ఆన్సర్ షీట్స్ మా దగ్గర లేదు. మేము కమిటీని అపాయింట్ చేస్తే వాళ్ళు 6 నెలలు మీరు చూసి మొత్తం చెప్పండి అంటే కమిటీ దగ్గర చూడడానికి పేపర్ లేవు. ఎందుకంటే మీరు తెలిసిపోయింది పట్టుకుంటారని చెప్పేసి మొత్తం తగలబెట్టేశారు ఆన్సర్ షీట్స్. సుప్రీంకోర్టు ఏం చేస్తారు సాయి గారు ఇప్పుడు చెప్పండి? వాళ్ళు అన్నారు రీ ఎగ్జామ్, అందరినీ డిస్మిస్డ్, ఆల్ ఆర్ లూజింగ్ ద జాబ్స్ ఎక్సెప్ట్ వన్ లేడీ హూ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్. ఆమెకు ఒక్కరికి ఎక్సెప్షన్ ఇచ్చి మిగతా అందరినీ తీసేశారు జాబ్ నుంచి. మమతా బెనర్జీ ఇప్పుడు ఏమంటుందంటే మొన్న ఒక ర్యాలీ అడ్రస్ చేసి నేను ఈ జడ్జ్మెంట్ని పట్టించుకోను, ఓకే నేను చూస్తాను ఏమవుతుంది, నన్ను జైలు పంపిస్తారు కదా నేను చూసుకుంటాను. జైలు పంపించడం కాదు సాయి గారు. మీరు ఇటు టీచర్ల విషయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అలాగే చెప్తుంది. ఇంకోవైపు వక్ఫ్ బిల్ వచ్చిన తర్వాత, యాక్ట్ చట్టం అయిన తర్వాత కూడా వక్ఫ్ నేను అమలు చేయను, మీ సోదరిగా చెప్తున్నాను అంటది. సీఏ అదే చెప్పారు కదా, పినరాయి విజయన్ చెప్పారు. అదో సపరేట్ రాజ్యం అని ఫీల్ అవుతుందేమో మరి ఆవిడ. అదే మీరు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు సాయి గారు ఏం తీసుకుంటారు? దట్ ఐ విల్ ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్. కరెక్ట్, నాట్ జస్ట్ కాన్స్టిట్యూషన్, యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్. సో మీకు ఒక చట్టం తీసుకొచ్చినప్పుడు, ఒక కోర్ట్ జడ్జ్మెంట్ వచ్చినప్పుడు, రేపు గవర్నర్ ఆఫ్ తమిళనాడు కెన్ సే దట్, మిస్టర్ రవి కెన్ సే టుమారో ఐ హ్యాడ్ టు హెల్ప్ విత్ ద సుప్రీం కోర్ట్, ఐ వోంట్ బాదర్. ఏం చేసుకుంటారండి సుప్రీంకోర్టు? ఈ వోంట్ డూ ఇట్. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఈమెమో పబ్లిక్ మీటింగ్ పెట్టి జరిగింది కదా, టీచర్లకి అంత అష్యూరెన్స్ ఇచ్చింది. ఈవెన్ హీ కెన్ డూ దట్. He can do that. ఆయనకు అది అధికారం ఉంది. అది ఎందుకంటే బికాస్ ప్యూర్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్. సుప్రీం కోర్ట్ కాంట్ జడ్జ్ హిమ్. Tomorrow if you have to publish in the Gazette of Tamil Nadu, గవర్నర్ సంతకం కావాలి అంతే. దట్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ కాదు, సుప్రీం కోర్ట్ దగ్గర వెళ్ళి తీసుకోమంటారు ఆయన. మీరు వెళ్ళి సుప్రీంకోర్టు ఇచ్చారు కదా జడ్జి, మీరు వెళ్ళి జడ్జి పర్డి వాళ్ళ దగ్గర సిగ్నేచర్ తీసుకోండి. అది వ్యాలిడ్ ఉంటుందా? వ్యాలిడ్ ఉండదు. బికాస్ ద గవర్నర్ హ్యాస్ టు సైన్ ఇట్. ఇది ప్రాబ్లం. సో నెక్స్ట్ ఈ మమతా బెనర్జీ ఏం చేసి ఇంత పెద్ద పబ్లిక్ మీటింగ్ పెట్టి నేను మిమ్మల్ని ఎవరు తీసారు ఉద్యోగం నుంచి, మీరు కంటిన్యూ చేయండి అని చెప్పారు. గంట సేపట్లో మార్చేసింది ట్యూన్. మీరు కంటిన్యూ చేయండి ఎప్పుడు దాకా? డిస్మిసల్ ఆర్డర్ వచ్చేదాకా. డిస్మిసల్ ఆర్డర్ ఎవరు ఇవ్వాలి? స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఆమె డిస్మిసల్ ఆర్డర్ ఇవ్వదంటుంది. ఎవరో కోర్టుకి వెళ్తారు, సుప్రీంకోర్టు, మళ్ళీ సుప్రీంకోర్టు కొట్టినప్పుడు మళ్ళీ వచ్చి డిస్మిస్ ఆర్డర్ ఇచ్చేది. కాదు మేము అందరినీ కాపాడుకుంటాం, మేము సపరేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ మీకు ఉద్యోగం ఇస్తామంట. అట్లా ఎట్లా ఇస్తారండి? దానికి ఎగ్జామ్ ఉంటుంది కదా.
సుప్రీంకోర్టు ఏం చెప్పారు, 6 నెలల లోపల మీరు ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్స్ డిక్లేర్ చేయండి అని చెప్పారు. తప్పేముంది సాయి గారు? వీళ్ళందరూ మళ్ళీ అపియర్ కావచ్చు కదా, వాళ్ళ ఎక్స్క్యూజ్ ఉంది, మాకు ఏజ్ అయిపోయింది, మాకు అప్పుడు దొరికిన మార్కులు మాకు ఇప్పుడు వస్తుందో లేదో మాకు తెలియదు. కరెక్ట్, ఆల్ జెన్యున్ కన్సర్న్స్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ దట్ ఈస్ నాట్ ద పాయింట్. ద పాయింట్ ఇస్ సింపుల్ ఇస్, మీరు ఇల్లీగల్ పని చేశారు. ఆమె ఏమంటుంది, వ్యాపం స్కామ్లో జరిగింది. వ్యాపం స్కామ్లో ఎంతమంది జైలుకి వెళ్ళారు? చాలా మంది ఉద్యోగాలు పోయినాయి, జైలుకి వెళ్ళారు చాలామంది. అక్కడ ఇది ఇక్కడ ఎంతమంది మమతా బెనర్జీ జైలుకి వెళ్ళిందండి? ఎవ్రీబడి నోస్ హూ టుక్ ద మనీ, ఎవ్రీబడి నోస్. సుప్రీంకోర్టు చెప్పారు డబ్బులు తీసుకున్నారు ఈ కేసులో, డౌట్ లేదు. అందరు అపాయింట్మెంట్కి ఒక్కొక్క క్యాండిడేట్ దగ్గర నుంచి లక్షలు డబ్బులు తీసుకున్నారు, ప్రూవ్ అయిపోయింది అది. సో నౌ షీ సేయింగ్ ఐ వోంట్ ఫాలో ద లా. అది మనం చూస్తున్నాం. సో ఈ వకఫ్ బోర్డు కొత్త దాని ప్రకారం చట్టం మీద నేషనల్ హైవే బ్లాక్ చేసి పడేశారు. అవును, పోలీసులు చూసుకుంటూ నిలబడి ఉన్నారు, బండి తగలబెడితేస్తున్నారు. ఏం చేస్తున్నారు సాయి గారు? కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అని చెప్పి ప్రెసిడెంట్స్ రూల్ పెట్టచ్చు కావాలంటే. ఇట్స్ లీగలీ అలౌడ్. గవర్నర్ ఆనంద్ బోస్ హ్యాస్ టు డూ ఇట్ నేను చెప్పేసి. ఎందుకంటే ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే చీఫ్ మినిస్టర్స్ తీసేయాల్సిందే. మీరు ఒకటివైపు గవర్నర్ని తిడుతున్నారు, ఇంకోవైపు ముఖ్యమంత్రికి చెప్పి మీరు నోరు మూసుకొని కూర్చున్నారు. సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్పట్లేదు. ఏమని అడిగితే మాకు ముందే చెప్పలేదు కదా, ఇక్కడో పేపర్లో కనిపించింది మాకు అంటారు. అదే యూ ఆస్క్ టు ఫైల్ అన్ అఫిడవిట్ సేయింగ్ వీ ఆర్ గివెన్ అ జడ్జ్మెంట్, ఆర్ యూ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఆర్ నాట్? సింపుల్. వై డిస్మిసల్ ఆర్డర్స్ ఆర్ నాట్ ఇష్యూడ్ టిల్ డేట్? దమ్ము లేదు సుప్రీంకోర్టుకి అక్కడ. మమతా బెనర్జీతో భయపడతారు వీళ్ళు, ఎందుకంటే ఆమె ఓపెన్ ధమ్కి ఇస్తుంది. ఆమె గవర్నర్ ఏమో పాపం తమిళనాడు గవర్నర్ ఇదేం చేయడు, ఆయన నోరు మూసుకొని కూర్చుంటాడు, చెప్పిన మాట వింటారు. మన యూనియన్ లెవెల్లో కూడా చూస్తాం సాగర్, ఎన్నో జడ్జ్మెంట్స్ వచ్చినాయి గవర్నమెంట్ వ్యతిరేకంగా. కానీ ఏమైనా చెప్పారా గవర్నమెంట్? ఏం చెప్పలేదు కదా, దే కెప్ట్ క్వైట్. మోదీ గారు కానివ్వండి, అమిత్ షా గారు నేను చెప్పారని, మేము పట్టించుకోము, ఈ లాని అసలు మాకు ఇదే లేదు, కరెక్షన్ లేదు అని చెప్పేసి. ఇన్ దిస్ కేస్ ఇంకోటి చాలా ఇంట్రెస్టింగ్, వెస్ట్ బెంగాల్లో కొన్ని ఇండస్ట్రీస్కి ఇన్సెంటివ్స్ ఇస్తారు. అవును సార్, మొత్తం అవన్నీ తీసేశారంట. తీసేయడం కాదు, మాకు రిటర్న్ ఇవ్వమంటున్నారు. రిటర్న్ ఇచ్చేయాలి. మీరు కంపెనీ పెట్టినప్పుడు ఇప్పుడు తెలంగాణలో కానీ స్టేట్ గవర్నమెంట్ కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఫస్ట్ 10 years మీకు జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ నుంచి మీకు రిఫండ్ ఇచ్చేస్తాం 100%. సెంట్రల్ జిఎస్టీ ఏమో సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. అది కాకుండా మీకు పవర్ మీద డిస్కౌంట్, దాని మీద డిస్కౌంట్, ల్యాండ్ డిస్కౌంట్, రిజిస్ట్రేషన్ డిస్కౌంట్, అన్ని డిస్కౌంట్ ఇస్తారు. కానీ మీరు ఇంత ఉద్యోగం ఇవ్వాలి, 5,000 మంది 10,000 మందికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి. నౌ కల్కటాలో ఈ వెస్ట్ బెంగాల్లో వీళ్ళందరూ వచ్చి చాలా కంపెనీస్ పెట్టుకున్నారు, సబ్సిడీస్ ఇచ్చారు వాళ్ళకి. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే, వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఒక రెజల్యూషన్ పాస్ చేసింది, బిల్లు పాస్ చేసింది. ఏం చెప్తున్నారు? ఇన్సెంటివ్స్ ఇచ్చిన ఇండస్ట్రీస్ అందరూ వాళ్ళ ఇన్సెంటివ్స్ రిటర్న్ చేయాలంట. మీరు చెప్పినంత ఉద్యోగం ఇవ్వలేదు, దానికోసం ఇన్సెంటివ్ ఇచ్చేసేయండి. మీరు ఇన్ని రోజులు నిద్రపోతున్నారా? 5, 10, 15 సంవత్సరాల తర్వాత మీరు డబ్బులు రిటర్న్ అడుగుతున్నారు. రేపు ఏ కంపెనీ వాళ్ళు వస్తారు సాయి గారు చెప్పండి వెస్ట్ బెంగాల్కి? ఆల్రెడీ ఎవరు లేరు, ఇట్స్ గ్రేవ్ యార్డ్ ఫర్ ఇండస్ట్రీస్ అంటారు. కానీ అట్ వన్ టైం భారతదేశం క్యాపిటల్ అది, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నప్పుడు. బ్రిటిషర్స్ అక్కడ నుంచి ఇక్కడ చూడండి, ఇప్పుడు డన్లప్, ఐటీసీ, పెద్ద పెద్ద కంపెనీలు, జేకే, వీళ్ళందరూ ఉండే పార్ట్ ఆఫ్ దట్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్కేప్. వాట్ కల్కటా థింగ్స్ టుడే, ఇండియా థింగ్స్ టుమారో అని చెప్పేటోళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. ఇట్ హస్ బికమ్ ఓల్డ్ ఏజ్ హోమ్ అంతే. ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలంతా బయట వెళ్ళి పనిచేస్తున్నారు. ఇండస్ట్రీస్ గ్రేవ్ యార్డ్. సింగూరు నుంచి టాటాని మన అందరూ తెలిసిన స్టోరీ ఏం చేశారు మమతా బెనర్జీ అని చెప్పి. మళ్ళీ వెళ్ళి మొన్న లండన్లో స్పీచ్ ఇస్తుంది, మా దగ్గర హెచ్ఎస్బీసీ వస్తున్నారు, టాటా వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు అని చెప్పి. వెన్ ద ఆడియన్స్ క్వశ్చన్ షీ గాట్ యాంగ్రీ, కోపం వచ్చేస్తుంది ఆమెకి. ఇది అక్కడ కాదు, మీరు వెస్ట్ బెంగాల్కి రండి నేను చూపిస్తాను అని చెప్పేసి అని ధమ్కి ఇస్తుంది ఆమె. సో ఇదే సాయి గారు, ఇదే ధమ్కి ఆమె ఎంతోమందిని అరెస్ట్ చేశారు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తారు. సుప్రీంకోర్టు నోరు తెరవరు. అదే టైంలో మిగతా స్టేట్స్లో బీజేపీ రూల్ స్టేట్లో, యూపీలో ఒక జైలు వేయగానే ఇమ్మీడియట్ రిలీజ్ చేయమన్నారు సుప్రీంకోర్టు. ఇదే జుబైర్ని రిలీజ్ చేయమన్నారు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటున్నారు. ఈ డబుల్ స్టాండర్డ్స్ నాకు అర్థం కాదు. యూ స్టిక్ టు వన్, ఇదా లేకుండా ఇది. మీరు 2 గుర్రాల మీద కాలు పెడితే ఎట్లా ఉంటుంది మీకు తెలుసు లాస్ట్ ఏం జరుగుతుందని. సో మమతా బెనర్జీ హ్యాస్ టు వాక్ హర్ టాక్. ఆమె తప్పు చేసింది, తప్పు చేశాము, ఒప్పుకుంటాము, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ అని చెప్పి చెప్పాలి. ఆమె చెప్పట్లేదు, అక్కడే ప్రాబ్లం వస్తుంది సాయి గారు. కరెక్ట్. సో ఇక సరే, వక్ఫ్ గురించి కూడా సార్ మాట్లాడాలి సార్. మళ్ళీ మనము వక్ఫ్ మీద ఒకవైపు మోదీ ప్రభుత్వం చాలా క్లియర్గా దాన్ని అమలు చేయడం మొదలైపోయినట్టే. నిజానికి మాట్లాడితే ప్రెసిడెంట్ కూడా ఆల్రెడీ గెజిట్ ఇచ్చారు. సో ఇప్పటి నుంచి చట్టంగా మారిపోయింది వక్ఫ్. కానీ నిరసనలు దేశంలో విపరీతంగా ఏం జరగట్లేదు, కానీ బెంగాల్లో మాత్రం సీరియస్గానే జరుగుతున్నట్టున్నాయి. బెంగాల్లో వక్ఫ్ చట్టాన్ని మేము అమలు చేయమని మమతా బెనర్జీ ఆల్రెడీ ప్రకటించారు. అంటే మోదీ ప్రభుత్వం ఏ చట్టం తీసుకొచ్చినా అమలు చేయమని చెప్పిన వ్యక్తుల్లో మమతా బెనర్జీ మొదటి వరుసలో ఉంటారు నాకు తెలిసి. సిఏఏ విషయంలో కానీ, ఎన్ఆర్సీ విషయంలో కానీ, ఇంకోటి ఏది వచ్చినా కానీ మేము అమలు చేయం. ఫార్మర్స్ లా విషయంలో వచ్చినా కానీ అప్పుడు అట్లాగే చెప్పారు. సో ఇప్పుడు కూడా మేము అమలు చేయమంటున్నారు. అమలు చేయకుండా ఉండే పరిస్థితి ఉంటుందా అసలు? అమలు చేయాల్సిందే. వీఆర్ లివింగ్ ఇన్ అ డెమోక్రసీ.
ఫెడరల్ సెటప్, యూనియన్ గవర్నమెంట్కి ఉంటుంది పవర్, సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో పవర్స్ క్లియర్గా డిఫైన్ చేశారు. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ కానివ్వండి, బోర్డు కానివ్వండి. దాని తర్వాత స్టేట్లో చెప్పారు, కలెక్టర్కి పవర్ చెప్పారు, ఈ స్టేట్ గవర్నమెంట్ పవర్స్ డిఫైన్ చేశారు. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే సాయి గారు, ఇప్పుడు ఈ చట్టం ఇంప్లిమెంట్ చేస్తే ఎన్ని తవకతవకలు జరిగిన వక్కులు అన్నీ బయటకు వచ్చేస్తుంది. అదే మోదీ గారు చెప్పారు. ఈ చేంజెస్ని ఎందుకు అపోజ్ చేస్తున్నారంటే ల్యాండ్ గ్రాబర్స్, ఫండమెంటలీస్ అండ్ ల్యాండ్ గ్రాబర్స్ దగ్గర ఈ ల్యాండ్ ఉంది. ఈ మనుషులే, దీస్ ఫండమెంటలీస్ అండ్ ల్యాండ్ గ్రాబర్స్ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ పార్టీషన్ అన్నారు. చాలా క్లియర్. అది మొహమ్మద్ అలీ జిన్నా మీద కొట్టిన కామెంట్. అది ఏం చేశారు అప్పుడు 1943. పాకిస్తాన్ ఈ రోజుకి కూడా ఇట్స్ ల్యాండ్ లార్డ్స్ కంట్రీ. నిజానికి ఎవరైతే డబ్బులు ఉన్నవాడో వాడికి సంబంధించిన దేశమే అది. కింద ఉన్నవాడు మాడి మసైపోతూ ఉంటాడు. 47లో మనకు ఇండిపెండెన్స్ వచ్చింది సాయి గారు. దానికన్నా 2 సంవత్సరాల ముందే కదా ఓటింగ్ జరిగింది అమంగ్ ముస్లిమ్స్. మీకు సపరేట్ రాష్ట్రం కావాలన్నా లేకుంటే భారతదేశంలో ఉంటారంటే 95% to 97% ఓట్ చేశారు. కాదు, మాకు ముస్లిమ్స్కి సపరేట్ కంట్రీ కావాలని. అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ తర్వాత డిబేట్లో కూడా చెప్పారు, ద బిగ్గెస్ట్ ట్రాజడీ ఈస్ కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ జరగలేదు. మొత్తం 100% ముస్లిమ్స్ని ఇక్కడికి పాకిస్తాన్కి పంపించాలంటే అక్కడ ఉన్న హిందూస్ అన్ని ఇక్కడ తీసుకురావాలంటే ఐడెంట్ సేజెస్ అంబేద్కర్ గారు చెప్పారు. ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరగలేదు, ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ జరగలేదు సాయి గారు. అది అన్నిటికంటే పెద్దది. అదే మోదీ గారు దీంట్లో చెప్పారు, దిస్ ఈజ్ వాట్ లెడ్ టు ఇండియాస్ పార్టీషన్. ఈ ఫండమెంటలిస్ట్ ల్యాండ్ గ్రాబర్స్ వీళ్ళు చేసిన అవకతవకలతో ఇది మొత్తం జరిగిందనమాట. ఎనీవే దాన్ని పక్కన పెడదాం మనం. ద ప్రాబ్లమ్ నౌ ఇస్ సింపుల్. ఈ 2013 తర్వాత 2013లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టాలు చాలా మార్పులు తీసుకొచ్చారు. అక్కడే భూ కబ్జాలు ఇవన్నీ మొదలై మీకు గుర్తుంటే సాయి గారు, ఐ థింక్ దానికన్నా ముందు 9 లక్షలు ఉండే మన ప్రాపర్టీ వక్ఫ్ బోర్డు దగ్గర. కానీ 2013 నుంచి 2025కి వచ్చేదాకా ఐ థింక్ ఇట్ ఇస్ మోర్ దెన్ డబుల్డ్. 19 లక్షలు ఎక్కడ వచ్చేసినాయి. ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ద నంబర్స్, ఐ డోంట్ హ్యావ్ ద నంబర్స్ విత్ మీ. అంత ప్రాపర్టీ వక్ఫ్ బోర్డు దగ్గర ఉండిపోయింది సాయి గారు. ఎట్లా జరిగింది అది? ఎక్కడ కావాలంటే అక్కడ భూములు గుంజుకున్నారు వీళ్ళు. సో అదే మోదీ గారు చెప్పారు, గవర్నమెంట్ ల్యాండ్ గుంజుకున్నారు, చర్చ్ ల్యాండ్ గుంజుకున్నారు, గుడి ల్యాండ్ మొత్తం కొట్టేశారు కంప్లీట్గా. గుళ్ళంతా తీసేస్తారు మనకు తెలుసు. గురుద్వారా ల్యాండ్ తీసుకున్నారు. ఎందుకు? పొలాలు తీసేసుకున్నారు, అది కూడా వక్ఫ్ ల్యాండ్ అని చెప్పేసి. సో దిస్ లా ఈజ్ రెక్టిఫైయింగ్ దోస్ మిస్టేక్స్ అని మోదీ గారు చాలా క్లియర్గా చెప్పారు. సో ఇదంతా సాయి గారు సుప్రీంకోర్టులో వీళ్ళు వెళ్ళి మొత్తం అనుకున్నారు, సుప్రీంకోర్టు ఇవాళ వినేస్తారు కేసు అని చెప్పి. సుప్రీంకోర్టు జడ్జ్ సెడ్ వాస్ రిలాక్స్, నార్మల్ సెంట్రల్ లిస్టింగ్ వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ క్యావియా వేసేసారు. ఇప్పుడు క్యావియా అంటే యూ హ్యావ్ టు లిసన్ టు అస్ బిఫోర్ యూ పాస్ ఎనీ కామెంట్. నోటీస్ ఇష్యూ చేస్తారు. నోటీస్ ఇష్యూ చేస్తుంది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ సమ్మర్ వెకేషన్ వస్తుంది. సమ్మర్ వెకేషన్ తర్వాత లిస్ట్ ఆఫ్టర్ వెకేషన్స్ అంటారు, అది ఆగస్ట్ సెప్టెంబర్లో వస్తుంది. దాని లోపల మోదీ గారు కావాల్సిన మార్పులు అన్ని సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో తీసుకొస్తారు. బీజేపీ రూల్ స్టేట్స్ ఎక్కడెక్కడ ఉందో బీజేపీ రూల్ స్టేట్స్లో మొత్తం చట్టం ఇంప్లిమెంట్ చేస్తారు. ఏం చేస్తారు మమతా బెనర్జీ? ఇప్పుడు చెప్పండి. ఆమె చట్టం ఇంప్లిమెంట్ చేయకపోతే పీపుల్ క్యాన్ గో టు కోర్ట్ అండ్ గెట్ అవర్ గవర్నమెంట్ డిస్మిస్డ్. సింపుల్. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రామిల్గేట్ చేసిన ఒక లాని దీనికన్నా ముందు చూసుంటారు మీరు. సిఐఏ టైంలో పినరాయి విజయన్ స్పీచ్ ఇచ్చారు, నేను సిఐఏ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయము. హూ ఆర్ యూ? సిటిజన్షిప్ ఇవ్వాలన్నా, సిటిజన్షిప్ తీసుకోవాలన్నా, సిటిజన్షిప్కి పాస్పోర్ట్. కేరళలో పెద్దగా ప్రొటెస్ట్ జరగట్లేదు కదా? ఉంది, ముస్లిం ఏరియాస్లో ఉన్నాయి. మలప్పురం సైడ్లో నడుస్తుంది, ప్రొటెస్ట్ నడుస్తుంది. అక్కడ యాజ్ యూజువల్ ఎక్స్పెక్టెడ్. అది ముస్లిం లీగ్ కాంపిటీషన్ అక్కడ, ఎస్డిపిఐ. అక్కడ పోస్టర్లు ఏం పెట్టుకున్నారో తెలుసా సాయి గారు? వకఫ్ ప్రొటెస్ట్లో నసరుల్లా పోస్టరు, ఇస్మాయిల్ హనియా పోస్టర్లు, ఇదాన్ని పెట్టుకుని వకఫ్ బోర్డ్ ప్రొటెస్ట్ నడుస్తుంది. ఆలోచించండి. ఇజ్రాయెల్ చంపిన టెర్రరిస్ట్ ఫోటోలు పట్టుకొని ప్రొటెస్ట్ చేస్తున్నారు వీళ్ళు, వకఫ్ బోర్డు వ్యతిరేకం. వాళ్ళకి అది కూడా తెలియదు దేని గురించి ప్రొటెస్ట్ చేస్తున్నారు. గాజాలో వెళ్ళి అడగండి అక్కడ వకఫ్ ఉందా అని అడగండి ఒకసారి. లేకుంటే లెబనాన్లో వెళ్ళి అడగండి వకఫ్ ఉందా అక్కడ. లెబనాన్ ఇస్ ఎ క్రిస్టియన్ కంట్రీ, మొత్తం ఇస్లామిక్ చేసేసారు ఆల్మోస్ట్ దాన్ని ఇప్పుడు. సో మోదీ గారు చెప్పింది అదే అంట. పస్మందా ముస్లిమ్స్ సాయి గారు, వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. షియా ముస్లిమ్స్ వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. కానీ వీళ్ళకి అది వద్దు. ఎందుకంటే ఇదంతా అపీస్మెంట్ పాలిటిక్స్. రాహుల్ గాంధీ నేను ఛాలెంజ్ చేస్తున్నాను 1-to-1 డిబేట్లో. ఐఎమ్ టూ స్మాల్ అ మ్యాన్ ఫర్ హిమ్, బట్ స్టిల్ ఒక్క పాయింట్ బై పాయింట్ వెళ్దాం మనం. ఎక్కడ చూపియండి మోదీ గారు చేసిన దాని ప్రకారం ముస్లిమ్స్కి ఏదైనా ప్రాబ్లం వస్తుందా? ఇప్పుడు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ చూడండి సాయి గారు, మెయిన్ దాని గురించి మాట్లాడలేదు. ఏది అప్పీల్ గురించి మాట్లాడలేదు. దట్ యూ కెనాట్ అపీల్ టు హయ్యర్ కోర్ట్. సుప్రీంకోర్టు కొట్టిపడేస్తుందని తెలుసు, వీళ్ళని అప్పుడే పంపించేస్తారు ఇంటికి. దాని బదులు ఏం చేశారంటే పాయింట్స్, మెయిన్ పాయింట్స్, వకఫ్ కౌన్సిల్లో నాన్ ముస్లిమ్స్ పెడుతున్నారు. కరెక్ట్. యు ఆర్ నాట్ ఛాలెంజింగ్ ద మెయిన్ లా. ద మెయిన్ లా ఇస్ ఆ సెక్షన్ 40 తీసేసింది ఏంటంటే అప్పీల్ ప్రాసెస్. మీరు ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. అది మీరు సుప్రీంకోర్టు దగ్గర వెళ్ళి మీ దగ్గర రాకూడదు, మీరు ఈ చట్టాన్ని తీసేసేయండి. సుప్రీంకోర్టు ఏమంటారు? వాస్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, ఎవరికైనా ఈ కోర్టుకి రావచ్చు. మీరు ఏం మాట్లాడుతున్నారంటే కపిల్ సిబల్ కానీ ప్రశాంత్ భూషణ్ కనిపించారు నెక్స్ట్ డే నుంచి అక్కడ. సో ఈ జరిగిన దాంట్లో కూడా ఈ పొలిటికల్ పార్టీస్కి భయం ఏంటంటే మోదీ గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు,
ఈ నెక్స్ట్ 6 నెలల లోపల 6 నెలలు అక్కర్లేదు 2 నెలల లోపలనే చాలా మటుకు ప్రాపర్టీస్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఫస్ట్ రిటర్న్ తీసుకుంటారు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రాపర్టీస్ విల్ బి డిక్లేర్డ్ నాన్ వక్ఫ్. డిస్ప్యూటెడ్ ప్రాపర్టీస్ విల్ గో టు కోర్ట్స్. దాని తర్వాత తమాషా స్టార్ట్ అవుతుంది. చూడండి సాయి గారు, ఇప్పుడున్న వకఫ్ దగ్గర ఉన్న ప్రాపర్టీది మోర్ దెన్ హాఫ్ ద ప్రాపర్టీ విల్ కమ్ బ్యాక్ టు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇండివిజువల్స్. దాని తర్వాత వకఫ్లో జరిగిన అవకతవకలు ఇంక్లూడింగ్ ఇక్కడ నేను చాలాసార్లు చెప్పాను, ట్రిమల్గిరి దగ్గర ఉన్న నేను చూసిన బోర్డు ఇప్పుడు కనిపించట్లేదు. వకఫ్ దీన్ని మిలిటరీ డైరీ ఫార్మ్ రోడ్ మీద బోర్డు ఉండే ఒక టైంలో, దట్ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ కనిపించట్లేదు ఇప్పుడు ఆ బోర్డు. అది అక్కడ కూడా షెడ్ వేసుకున్నాడు వాడు. న్యాచురల్లీ వీళ్ళు వకఫ్ బోర్డు కూడా రిలేటివ్ చుట్టాలు ఉంటాడు. కానీ ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు కేరళలో కూడా ఇంకోటి చర్చికి సంబంధించిన గొడవ మొదలవుతుంది కదా సార్. అది సాయి గారు చర్చ్ గొడవ అని కాదు, అది ఏం ఇప్పుడు వక్ఫ్ తీసేశారు, ఇది ముస్లింలది, రాబోయే రోజుల్లో చర్చ్ ల్యాండ్ మీద కూడా పడబోతున్నారు అని చెప్పేసి 2015లో ఒక ఆర్టికల్ రాశారు. ఆర్గనైజర్ ఆర్ఎస్ఎస్ మౌత్ పీస్. దాన్ని వాళ్ళు బేస్ చేసిన ఒక డేటా క్యాథలిక్ కౌన్సిల్ వాళ్ళు పెట్టిన ఒక డేటా పెట్టారు. ఆ డేటా తీసుకొని ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాశారు. క్యాథలిక్ కౌన్సిల్ వాళ్ళు చెప్పారు మా దగ్గర 17 కోట్లు మా దగ్గర ల్యాండ్ ఉందని చెప్పారు. అంటే వాళ్ళు బిగర్ దాన్ ఇండియన్ రైల్వేస్, బిగర్ దాన్ అంటే ఆల్మోస్ట్ 17% or 18% ఆఫ్ ఇండియా ల్యాండ్ హోల్డింగ్ అని అప్పుడు చెప్పారు. కానీ అదంతా తప్పు డేటా. ఆ డేటా ఇప్పుడు కనిపించట్లేదు. వాళ్ళు డిలీట్ చేశారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా డిలీట్ చేశారు. కానీ కేరళలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళకి ఏంటంటే మునంబం ఇష్యూ అక్కడ ఉంది ఒకటి. మునంబంలో వాళ్ళకి ఇప్పుడు భూమి వచ్చేస్తుంది వకఫ్ బోర్డు దగ్గర నుంచి, వాపస్ ఫార్మర్ అక్కడ ఉన్న ఫిషర్మెన్కి వచ్చేస్తుంది. అది కాకూడదు. ఆపడానికి మీరు మళ్ళీ మణిపూర్ అని మొదలు పెట్టారు. ఇప్పుడు 2 రోజుల నుంచి మణిపూర్ మాట్లాడలేదు, ఎందుకంటే అక్కడ క్రిస్టియన్స్ కొట్టుకుంటున్నారు. ఇప్పుడు 2 వర్గాలు కొట్టుకుంటున్నారు, గోత్ర వర్గాలు కొట్టుకుంటున్నారు. సో అక్కడ మాట్లాడలేదు. ఇప్పుడు కొత్తది తీసుకొచ్చారు, బీజేపీ చేయబోతున్నారు. బీజేపీ వచ్చి మీ గురుద్వారా ల్యాండ్ గుంజుకుంటారు, మీ జైన్ వాళ్ళ ల్యాండ్ గుంజుకుంటారు. ఏం జరగదండి. వక్కఫ్ ల్యాండ్ గుంజుకుంటుంది. వక్కఫ్లో వీళ్ళు చేసిన అవకతవకలు, వీళ్ళు ప్రైవేట్ ఇండివిజువల్స్ దగ్గర నుంచి గుంజుకున్న ల్యాండ్, గవర్నమెంట్ దగ్గర నుంచి గుంజుకున్న అదాన్ని బయటపడుతుంది, కోర్టుకి వెళ్తుంది. కోర్టులో దూద్ కా దూద్ పానీ కా పానీ అంటారు హిందీలో. అది క్లియర్ అయిపోతుంది, చాలా క్లియర్ అయిపోతుంది. సో డెఫినెట్గా మోదీ గారు చెప్పిన దాని ప్రకారం డెఫినెట్గా అట్ ద కోర్ ఆఫ్ ద కాంట్రవర్సీ ఈజ్ పాలిటిక్స్ ఆఫ్ అపీస్మెంట్. ఏం లేదు, ఓట్ల కోసం. నేను ఇంకో ఛానల్ కూడా వెళ్ళి చెప్పాను ఈ మాట. వీళ్ళు ఏమైనా అమ్ముకుంటారు, దేశాన్ని కూడా అమ్ముకుంటారు ఈ కొన్ని పార్టీలు, ఇక్కడ ఉన్న పార్టీలు. సో ఈ ఎంటైర్ థింగ్ ఈజ్ వెరీ సింపుల్ సాయి గారు. మన దగ్గర మనకు 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. ఓకే, మెనీ కాలనీస్ గెయిన్ ఇండిపెండెంట్, బట్ డిడ్ ఎనీవన్ పే ద ప్రైస్? మీరు కొరియా ఇండిపెండెంట్ అయింది ఆ టైంలో, మనతోనే అయింది అప్పుడు. ఆ టైంలో ఏదైనా దేశం 2 ముక్కలు చేస్తారా సాయి గారు ఇండిపెండెన్స్ కోసం? ఎక్కడైనా విన్నారా? మన దేశంలో చేశారు. 5 కూర్చొని రౌండ్ టేబుల్ పెట్టి డిసైడ్ చేశారు దేశాన్ని స్ప్లిట్ చేయబోతున్నారు. హూ గేవ్ దమ్ ద అథారిటీ? జిన్నా చెప్పాడు. జిన్నా చెప్పుకుంటాడు. అంటే మొత్తం 100% ముస్లిమ్స్ మీరు అక్కడ పంపించారా? లేక ఇక్కడ ఉండిపోయారు కదా. మళ్ళీ వై డి యూ నీడ్ సెపరేట్ నేషన్ ఫర్ ముస్లిమ్స్? మీరే అడిగారు, వీ వాంట్ సెపరేట్ నేషన్ ఫర్ ముస్లిమ్స్. ఇచ్చాము మీకు, మీరు అందరూ ఎక్కడ వెళ్ళాలంటే అరే అప్పుడు వెళ్ళామంటున్నారు, నేను ఇక్కడే ఉంటామంటాను. మళ్ళీ మీకు ఎందుకు ఇచ్చాము? అది అర్థం కావట్లేదు. దట్ ఈస్ వాట్ అంబేద్కర్ గారు ఆర్టికల్ చాలా, ఐ థింక్ వీ షుడ్ క్యారీ అ లింక్ టు దట్ ఆర్టికల్. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. that the total transfer of power has never happened. Population transfer should have been done అని అంబేద్కర్ గారు చెప్పారు. Muslims should have been sent back to Pakistan అని రాసిన మనిషి అంబేద్కర్ గారు. కాంగ్రెస్ దగ్గర చెప్పమని దీని గురించి మాట్లాడమని కాంగ్రెస్ నేతల దగ్గర ఫ్రేమ్ చేసుకొని వాళ్ళు ఇంట్లో పెట్టుకోమని చెప్పండి, అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి అంబేద్కర్ గారు ఏం చెప్పారని. సో దిస్ ఈజ్ వాట్ ద మెయిన్ థింగ్ ఇస్. ఎందుకంటే ఈ అలిగేషన్, ఈ డెసిగ్నేషన్ ఆఫ్ ప్రాపర్టీ, వక్ఫ్ ల్యాండ్ ఏది కాదు అని చాలా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది భయం సాయి గారు, హయాత్ నగర్ వైపు కానీ మల్కాజిగిరి వైపు కానీ 700 ఏకర్, ఇక్కడ 300 ఏకర్ మొత్తం వకఫ్ ల్యాండ్ అంట. ఇల్లు కట్టుకున్నారు ఎన్నో జనరేషన్స్ నుంచి. ఇప్పుడు వచ్చి వకఫ్ ల్యాండ్ ఏం చేస్తారు? వీళ్ళందరూ పండుగ చేసుకుంటారు, మోదీ గారు జిందాబాద్ చెప్తున్నారు. లక్ష్మణ్ గారు ఒక కార్యక్రమంలో కలిసారు యాక్చువల్లీ, ఆయన చీఫ్ గెస్ట్గా ఉన్నారు, నేను స్పీకర్గా ఉన్నాను వక్ఫ్ గురించే. ఆయన మాట్లాడుతూ ఆయన చెప్తున్నారు, మన హైదరాబాద్లోనే పార్క్ హయత్, మ్యారియట్ హోటల్, పెద్ద పెద్ద 5-star హోటల్స్ అన్ని వక్ఫ్ అని క్లెయిమ్ చేశారండి. మైక్రోసాఫ్ట్ అంటే అవును కరెక్టే. మైక్రోసాఫ్ట్ ఏది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్, అది మైక్రోసాఫ్ట్ ఒరిజినల్ ఇప్పుడు కూర్చున్న ల్యాండ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ ఉండే ముందు, అది ఇంకో గొడవ మనకు తెలుసు అది. సో ఒపీనియన్ తీసుకున్నప్పుడు సాయి గారు 1 కోటి మంది 1 crore పీపుల్ ఆన్లైన్గా ఆఫ్లైన్గా పిటిషన్స్ ఇచ్చారు జాయింట్ పార్లమెంటరీ కమిటీ. సోనియా గాంధీ ఏమంటుంది, ఇది పుష్ చేసేసారు పార్లమెంట్లో, ఎవరిని మాట్లాడనీయలేదు. 16 గంటలు డిబేట్ జరిగింది సోనియా గారు. రాహుల్ గాంధీ నోరు తెరవలేదు, ప్రియాంక గాంధీ కనిపించకుండా పోయింది. ఎక్కడికి వెళ్ళారండి? రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదు? కేరళలో వాళ్ళు అన్నారు, మీరు మాట్లాడితే క్రిస్టియన్ వాళ్ళు అన్నారు మిమ్మల్ని కొడతాం. ముస్లిం వాళ్ళు ఏమన్నారు, నువ్వు మాట్లాడి మా గురించి చెప్పకపోతే నిన్ను కొడతాం. ప్రియాంక గాంధీ గాయబ్ అయిపోయింది దానికోసం, అందుకే కామ్ అయిపోయారు. ప్రియాంక గాంధీ లేదు పార్లమెంట్లో ఆ రోజు, బికాస్ ఇఫ్ షీ ఓట్స్ ఫర్ వకఫ్. వయనాడులో వయనాడు ఎనీవేస్ 90% ముస్లిం, మిగతా కాన్స్టిట్యున్సీలో క్రిస్టియన్స్ ఓడిపోతారు. ఆల్రెడీ హైబీ ఈడెన్ ఇస్ ఆల్మోస్ట్ ఎంపీ ఎర్నాకులం, అతని దగ్గర రాజీనామా చేయమని చర్చ్ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు
నువ్వు ఎందుకు ఓట్ చేసావు అగెయిన్స్ట్ ద బిల్, యూ హ్యావ్ టు రిజైన్ అని చెప్పారు. సో కేరళలో ఇప్పుడున్న 18 మంది ఎంపీలు ఆఫ్ యూడిఎఫ్ వాళ్ళందరూ వాళ్ళ సీట్ ఓడిపోతారు ఈసారి 100%. మ్యాక్సిమం 1-2 సీట్లు వస్తుంది, అది కూడా మోస్ట్లీ నార్దర్న్ మలబార్ విచ్ ఇస్ ముస్లిం ఏరియా, వయనాడ్ అని చెప్పిన కాన్స్టిట్యున్సీ లాగా. సో ఈ వకఫ్ యాక్ట్ని న్యూట్రలైజ్ చేయడానికి కాంగ్రెస్ వాళ్ళు చేసిన కుట్ర మోదీ గారు అందరు మెచ్చుకోవాలి. ఈ కాన్స్టిట్యూషన్ మార్చి డెఫినెట్గా మీరు చెప్పినట్టు సాయి గారు ఇట్స్ ఆల్రెడీ ఇన్ ఫోర్స్ నౌ. మీరు దాన్ని నోటిఫై చేశారు, దాన్ని గెసెట్లో పెట్టారు, రాష్ట్రపతి సైన్ కూడా చేశారు, అన్నీ అయిపోయినాయి. నౌ ద మోదీ గవర్నమెంట్ డే టు డే వెయిట్ చేయకుండా అన్ని స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ ప్రాసెస్ స్టార్ట్ చేయాల్సిందే. చట్టం ఉంది, చట్టం ఫాలో చేయండి అంతే. ఫాలో చేయని వాళ్ళు మనకు తెలిసి ఏం చేయాలని. సో ఇక తహూర్ రానా ఎవరైతే ముంబై అటాక్స్ లో కీలక సూత్రధారిగా ఉన్నారో అమెరికా జైల్లో ఉన్నటువంటి తహూర్ రానాని ఎట్టకేలకు భారత్ కి తీసుకొచ్చారు. సో భారత్ కు వచ్చిన తహూర్ రానా నోరు విప్పుతాడా, ఇంకా ఏమైనా కీలక ఆధారాలు చెప్తారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే మనం ఇదివరకు కూడా నేను ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి చదివాను సార్, యాక్చువల్లీ ముంబై అటాక్స్కి సంబంధించి. అందులో మీడియా రోల్ ఏంటి, ఆఫీసర్స్ రోల్ ఏంటి, ఇవన్నీ చాలా క్లియర్గా ఎప్పుడెప్పుడు ఏమేమి టైం లైన్స్ ప్రకారం ఆపరేషన్స్ గురించి వాటి గురించి అందులో ఉంటుంది. ఆ టైంలోనే నిజానికి ఎన్ఎస్జీ రాక లేట్ అవ్వడము, ఎన్ఎస్జీ కమాండోస్ రావడానికి లేట్ చేయడము, అండ్ ఇంకొక వైపు మీడియా సర్కస్, ఈ మీడియాలో వచ్చిన లైవ్ టెలికాస్ట్ చూసి వాళ్ళు టెర్రరిస్టులు రెచ్చిపోవడము. సో ఇదంతా ఒక కోఆర్డినేటెడ్ గా జరిగింది అని అనిపించింది నిజానికి. వాళ్ళు అసలు లోపలికి ఎలా వచ్చారు అనేది ఒక పెద్ద చర్చ. అసలు నిజానికి ముంబై వాటర్స్ లోకి, మన ఇంటర్నేషనల్ వాటర్స్ నుంచి ఇండియన్ వాటర్స్ లోకి వచ్చినా కూడా ఎందుకు పసిగట్టలేకపోయారు, అట్లాంటి ముంబై లాంటి నగరానికి అనేది పెద్ద గొడవ. సో వాటెవర్, ఇప్పుడు తాహూర్ రానా ఇంకేమైనా కొత్త ఇన్ఫర్మేషన్ ఇస్తాడా, అండ్ దీన్ని ఉరిదీస్తారా? ఈ చర్చ నడుస్తుంది. ఒకసారి మీ అనాలిసిస్ ఏంటి? సాయి గారు, మన దగ్గర పాత ఇంటర్వ్యూ ఉంది మన ఆర్వీఎస్ మనీ గారిది. ఇట్ ఇస్ ఇన్ ఇంగ్లీష్, బట్ ఐ థింక్ దట్ లింక్ షుడ్ బి పుట్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ఈ నేషనల్ రౌండ్ అప్ లో. ఎందుకంటే ఇంగ్లీష్ చాలా మందికి తెలిసి ఇంగ్లీష్, సో దే కెన్ వాచ్ ఇట్. దాంట్లో మనీ గారు దట్ టైమ్ వాజ్ అన్ అండర్ సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. ఓకే, ఆ రోజు జరిగిన దాని గురించి మనీ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఒకటి, బాంబేకి వచ్చే 26/11 కన్నా 10 రోజుల ముందు జస్ట్ అవుట్ ఆఫ్ కరాచీ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇంటర్నేషనల్ వాటర్స్లో ఒక బోట్ని సస్పెక్ట్ చేశారు. 12 మంది దాకా ఉన్నారు బోట్లో అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్కి, డిఫెన్స్ మినిస్ట్రీకి ఇన్ఫార్మ్ చేశారు కోస్ట్ గార్డ్. ఎందుకంటే వాళ్ళు అడుగుతారు ఏం చేయాలి, వీళ్ళు పట్టుకోవాలన్నా ఇడవాలన్నా అని చెప్పేసి. యూ వోంట్ బిలీవ్, అండ్ దిస్ ఇస్ దేర్ మనీ గారి బుక్లో ఉంది, ద మిత్ ఆఫ్ హిందూ టెర్రర్లో. చిదంబరం పార్లమెంట్లో ఇచ్చిన రిప్లై దాట్ వీ లెట్ ద షిప్ గో, ద బోట్ గో, అంటే మేము ఆ బోట్ని పోనిచ్చాం అక్కడి నుంచి. సాయి గారు, మీకు ఎవరైనా బేసిక్ సెక్యూరిటీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చెప్తారు సాయి గారు, ఎప్పుడైనా ఒక ఎనిమీ షిప్ని, ఎనిమీ ఫ్యాక్టరీని ఎక్కడైనా కనిపిస్తే దాన్ని ఎంట పడతారు వాళ్ళు. అది ఇండియన్ కోస్ట్ గార్డ్ అని కాదు, ఏ నేవీ అయినా కానీ. ఎవరు ఆర్డర్ ఇచ్చారు ఆ బోట్ని పాకిస్తాన్ నుంచి గుజరాత్ వైపు వస్తున్నారు, ముంబైకి వెళ్తున్నారు, వాళ్ళకి తెలియదు ఆ పాయింట్ అండ్ టైంలో ఇండియన్ కోస్ట్ గార్డ్కి. ఇండియన్ నేవీకి, ఇండియన్ కోస్ట్ గార్డ్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ చిదంబరం దాట్ లే ఆఫ్, అంటే మీరు దాన్ని ముట్టకండి, పోనీయండి. ఎందుకు? ఈ ప్రశ్న ఒకటి ఉంది, ఆ మనీ గారు కూడా అడిగారు. రెండవది సాయి గారు, ఈ అటాక్ జరిగిన రోజు, దానికన్నా ముందు రోజు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్లో అన్ని ఆఫీషియల్స్ ఇంక్లూడింగ్ సీనియర్ ఆఫీషియల్స్ పాకిస్తాన్లో ఉన్నారు. 20వ తారీఖు 26/11 they were 25th they were in పాకిస్తాన్. మినిస్ట్రీ లెవెల్ టాక్స్. పాకిస్తాన్ ఇది కూడా చూడండి, వాళ్ళ ప్లానింగ్ చూడండి ఎంత బాగా చేశారు వాళ్ళు. కరెక్ట్, వీళ్ళకి తెలుసు ఈ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు వాళ్ళ కంట్రోల్ రూమ్లో ఉంటే, ఆ రోజు ఢిల్లీలో ఉంటే సిట్యువేషన్ ఈజీలీ కంట్రోల్ చేసుకుంటారు వాళ్ళు. ఆర్మీని పిలిపించుకుంటారు, నేవీని పిలిపించుకుంటారు, మార్కోస్ కమాండర్ పిలిపించుకుంటారు, బ్లాక్ హ్యాండ్ వాక్యూమ్ ఉండే సాయి గారు. అటాక్ జరిగి ఆల్మోస్ట్ 2 గంటల సేపు దాకా కంట్రోల్ రూమ్లో ఎవరు లేరు సీనియర్ ఆఫీషియల్స్. ఒక్కడే మనిషి ఉన్నారు, ఆర్వీఎస్ మనీ గారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఒక్కరే ఉండిపోయారు ఇండియాలో ఆ రోజు. ఆయన్ని వీళ్ళకి తెలుసు దట్ హీ విల్ బీ దేర్ ఇన్ ఢిల్లీ అని చెప్పి ఆయన్ని లక్నోకి పంపించారు ఎవరో. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్లో సంబడి సెంట్ హిమ్ టు లక్నో ఫర్ అ కేస్, కోర్ట్ కేస్. ఆయన చెప్తున్నారు, ఆ బుక్లో చెప్పారు, మనతో ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నాకు ఆ కేసుతో ఏ సంబంధం లేదు, నన్ను ఎందుకు పంపించారో నాకు అప్పుడు అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది. దట్ ఈస్ ఎవరు ఉండకూడదు కంట్రోల్ రూమ్లో ఢిల్లీలో. కానీ లక్కీలీ ఆ కేసు ఆ రోజు వాయిదా పడ్డది. ఈయనేమో ఈవినింగ్ ఫ్లైట్ తీసుకొని వచ్చేసారు. దానికోసం ఆ రోజు రాత్రి హీ వాజ్ దేర్ ఇన్ ద కంట్రోల్ రూమ్. పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారు, 25th ఈవినింగ్ 25th రాత్రి వీళ్ళు అందరూ వచ్చేస్తారని ప్లాన్ ఉండే, టికెట్లన్నీ బుక్ చేసుకున్నారు. పాకిస్తాన్ వాళ్ళు ఏమన్నా నెక్స్ట్ డే ఒక రోజు ఉండండి, మేము ఒక హిల్ స్టేషన్ తీసుకెళ్తాం ఇస్లామాబాద్ దగ్గర, ఒక 60-70 కిలోమీటర్ దూరం ఉంది, అక్కడ పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ కూడా వస్తారు, మిమ్మల్ని కలిసి డిన్నర్ కూడా చేసి మీతో ఇంకా కొంచెం చర్చలు జరుపుతారని చెప్పారు. వీళ్ళందరినీ అక్కడ తీసుకెళ్లారు, ఇంక్లూడింగ్ ఆల్ సీనియర్ ఇండియన్ హోమ్ మినిస్ట్రీ ఆఫీషియల్స్. తీసుకెళ్ళి ఆ ప్లేస్లో సిగ్నల్స్ లేవు సాయి గారు, మొబైల్ సిగ్నల్స్ పనిచేయవు. వాళ్ళ ప్లానింగ్ చూడండి, పాకిస్తానీ గవర్నమెంట్ది. ఆ ఏరియాలో మొబైల్ సిగ్నల్స్ పనిచేయవు. ఆ టైంలో మీకు తెలుసు 2008లో టెక్నాలజీ వాజ్ నాట్ సో
అడ్వాన్స్డ్. అక్కడ వీళ్ళకి అసలు ఏం తెలియదు అక్కడ ఏం జరిగింది అనేది. ఇండియన్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ పాకిస్తాన్ వాళ్ళు లిటరలీ వాళ్ళు బ్లాంకెట్ చేసుకున్నారు. మణి గారు చెప్తున్నారు, ఆయన బుక్లో చెప్పారు, మన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఈ మాట. ఎవరు చేపించారు సాయి గారు? ఎందుకు ఉండిపోయారు అక్కడ? వీళ్ళకి తెలియదా? మణిగారిని ఆర్వీఎస్ మణి గారిని లక్నోకి ఎవరు పంపించారు? దీంట్లో ఇద్దరు ఆఫీషియల్స్, నాన్ హోమ్ మినిస్ట్రీ ఆఫీషియల్స్ కూడా పాకిస్తాన్కి వెళ్ళారు. పేర్లు ఉన్నాయి దాంట్లో. దీనికి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఇంకొక ఆర్టికల్, ఐ థింక్ ఇట్ సునీల్ ఉన్నితాన్, టైమ్స్ ఆఫ్ ఇండియా కరెస్పాండెంట్, హూ రోట్ అ వెరీ గుడ్ స్టోరీ దీని గురించి, ముంబై అటాక్ గురించి. ఆలోచించాం మనం తహూర్ రానా గురించి మాట్లాడుతున్నప్పుడు సాయి గారు, వీ షుడ్ లుక్ ఎట్ ద ఎంటైర్ చైన్ ఆఫ్ ఈవెంట్స్, కనెక్ట్ ద డాట్స్ అంట మన ఇంగ్లీష్లో. ప్లానింగ్ చేసింది వీలే. ఐఎస్ఐ, తహూర్ రానా, డేవిడ్ కోల్మెన్ హెడ్లీ, లష్కర్ ఏ తోయిబా, జైషే మొహమ్మద్, వీళ్ళందరూ ఇన్వాల్వ్డ్ ఉన్నారు. పాకిస్తానీ గవర్నమెంట్ ఆఫ్ కోర్స్, ఐఎస్ఐ మెయిన్గా. కానీ మన దగ్గర సపోర్ట్ ఎవరు ఇచ్చారు? డేవిడ్ కోల్మెన్ హెడ్లీ ముంబైకి వచ్చినప్పుడు సపోర్ట్ ఎవరు తీసుకెళ్లారంత? అతను ఎవరు తిప్పారు ముంబైలో అంతా? తహూర్ రానా వచ్చినప్పుడు 126 కాల్ చేశారు సాయి గారు డేవిడ్ కోల్మెన్ హెడ్లీ. ఇప్పుడు అదంతా కాల్ డీటెయిల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంది. ఏం చెప్పారు? ఎవరు ప్లాన్ చేశారు? యూ వోంట్ బిలీవ్ సాయి గారు, వన్ ఆఫ్ ద ఒరిజినల్ ప్లాన్స్, ఆ సైట్ వాళ్ళు హిట్ చేయలేదు, వాస్ ఎన్డీఏ ఖడక్వాస్లా. వీళ్ళు ఒక టీంని అక్కడ పంపిస్తాం అనుకున్నారు. ఎందుకంటే అక్కడ నేషనల్ డిఫెన్స్ అకాడమీ మన యంగ్ ఆఫీసర్స్ని ట్రైన్ చేస్తున్నది, వాళ్ళందరినీ చంపేద్దాం అనుకున్నారు. కానీ ఏమో అది ప్లాన్ మారిపోయింది. మూడవది, ఇంటర్వ్యూలో కూడా చెప్తాం, చాలా క్లియర్గా బుక్లో కూడా ఉంది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 26/11 జరిగిన తర్వాత ఒక నెల లోపల దిగ్విజయ్ సింగ్ అండ్ సమ్ ముల్లాస్ గాట్ టుగెదర్ ముంబైలో, ఇక్కడ ఢిల్లీలో ఒక పుస్తకం రిలీజ్ చేశారు, 26/11 ఆర్ఎస్ఎస్కి సాజిష్. అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళ కుట్ర. మహేష్ భట్ సినిమా వాళ్ళు కూడా ఉన్నారు. సాయి గారు ఒక పుస్తకం రిలీజ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది సాయి గారు? ఒక 3 నెలల మినిమం పడుతుందా? దానికి ఆర్టికల్ రాయాలి, దాని ప్రూఫ్ రీడింగ్ చేయాలి, మీరు చేస్తుంటారు కదా, దాని తర్వాత దాన్ని డిజైనింగ్ చేయాల్సి వస్తుంది. కనెక్టింగ్గా కాశీతాడు కట్టుకుని ఉన్నారు అందరు. ఎవరు? మెయిన్లీ మనం దొరికినోడు ఒకడే కదా, కసబ్. స్ట్రాటజీ వాస్ చాలా క్లియర్ సాయి గారు, దట్ దీన్ని కసబ్ బతకపోతే దిస్ వాజ్ అన్ ఆర్ఎస్ఎస్ అటాక్. వీళ్ళందరూ హిందూ టెర్రరిస్టులు. దానికోసం బుక్ పేరు కూడా అదే పెట్టారు, ద మిత్ ఆఫ్ హిందూ టెర్రర్ అని చెప్పి ఆర్వీఎస్ మణి గారు. మన ప్రేక్షకులు కూడా కొన్ని చదువుకోవచ్చు బుక్. సో మై పాయింట్ ఇస్ వెరీ సింపుల్. తహూర్ రానా ఏం చెప్పబోతున్నారు? మీరు అడిగిన ప్రశ్న అదేగా సాయి గారు. అతను ఏం చెప్తారంటే, నేనే చేపించాను, నేను ఉన్నాను, మీరు ఏమైనా చేసుకోండి నన్ను. బికాస్ టెర్రరిస్ట్ని బ్రేక్ చేయడం చాలా ఇంపార్టెంట్ సాయి గారు. ఇంకొక మాట చాలా ఇంపార్టెంట్, మీకు చెప్పలేదు, మీకు గుర్తుంటుంది, చాలాసార్లు మీతో డిబేట్ చేశాను నేను దాని గురించి. ఎన్ఎస్జీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్, బ్లాక్ క్యాట్ కమాండర్స్, ఈ అటాక్ జరిగినప్పుడు ఫస్ట్ ముంబై పోలీసుని తీసుకొచ్చారు. వాళ్ళ దగ్గర 303 అంత ఉంది, వాళ్ళు ఏం చేసుకుంటారు? ఏం చేయలేరు. వాళ్ళకి లేఅవుట్ తెలియదు హోటల్ది. దే ఆర్ నాట్ ఎ టెర్రరిస్ట్ ఫైటింగ్ ఫోర్స్, వాళ్ళకి తెలియదు. క్లోజ్ క్వార్టర్ కాంబాట్ సెక్యూరిటీ వాళ్ళకి తెలియదు. సో ఆర్వీఎస్ మణి గారు ఏం సజెస్ట్ చేశారంటే, అక్కడున్న రిమైనింగ్ హోమ్ మినిస్ట్రీ ఆఫీషియల్స్ ఎవరెవరు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చారు జూనియర్ లెవెల్లో. వీళ్ళని సజెస్ట్ చేశారంటే, సిఐఎస్ఎఫ్ ది కంటింజెంట్ ముంబై ఎయిర్పోర్ట్లో ఉంది. అది కాకుండా చేంబూర్, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ చేంబూర్లో ఉన్నారు. వీళ్ళు క్లోజ్ కాంబాట్లో సెక్యూరిటీలో దే ఆర్ గుడ్. సిఐఎస్ఎఫ్ వాళ్ళు మన ఎయిర్పోర్ట్లో అంతా చూస్తుంటాం చూడండి వాళ్ళని. సిఐఎస్ఎఫ్ని పంపించండి తాజ్ లోపలికి, వాళ్ళ దగ్గర ఆటోమేటిక్ వెపన్స్ ఉంది, వాళ్ళు కౌంటర్ చేసుకుంటారు, కొంతసేపు అయినా హోల్డ్ అప్ చేసుకుంటారు వాళ్ళు దీన్ని. పోలీసు వాళ్ళతో పనికి రాదు, పోలీసు వాళ్ళు చేయలేరు, దే ఆర్ నాట్ ట్రైన్ టు ఫైట్ దిస్ వార్. రిఫ్యూజ్ చేశారు. గవర్నమెంట్ సెడ్ నో, యూనియన్ గవర్నమెంట్. దాని తర్వాత నేవీని పిలిపించి మార్కోస్ని తెప్పించుకున్నారు వీళ్ళు, మహారాష్ట్ర గవర్నమెంట్. యూ వోంట్ బిలీవ్ సాయి గారు, ఈ అటాక్ జరుగుతుందని చెప్పి, ఇది కూడా పుస్తకంలో ప్రూఫ్తో సహా ఉంది. దే వాజ్ అన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ విచ్ వాజ్ సెంట్ టు ద మహారాష్ట్ర గవర్నమెంట్. అక్కడ ఒక లేడీ ఐఏఎస్ ఆఫీసర్ ఉండే, ఇన్ఛార్జ్ ఆఫ్ హోమ్ మినిస్ట్రీ, అక్కడున్న లోకల్ హోమ్ మినిస్ట్రీ. ఆమె ఆ రోజు ఈ అటాక్ జరిగినప్పుడు ఆ హోటల్లో ఉండే. అటాక్ జరిగి 10 నిమిషాలు ఆమె బయటకు వచ్చేసి, ఐ వోంట్ టేక్ హర్ నేమ్, ఆ బుక్లో ఉంది, పేరు చూసుకోండి, అక్కడ ఇంటర్వ్యూలో పేరు చెప్తున్నారు మణి గారు. వై? 4వది, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ని తెప్పించారు. మానేసార్ అని చెప్పి హర్యానా వైపు ఉంటుంది, ఢిల్లీ నుంచి ఒక 50-60 కిలోమీటర్ల దూరం అనుకోండి. ఈవినింగ్ ట్రాఫిక్లో మీకు ఈజీగా ఒక 2 hours పడుతుంది రావడానికి. వాళ్ళు 12 గంటలకు ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఢిల్లీ పాలెం టెక్నికల్ ఏరియా, అక్కడి నుంచి ఎయిర్ ఫోర్స్ ప్లేన్లు పాలెం నుంచే, అదే పాలెం టెక్నికల్ ఏరియా అంటారు దాన్ని. ఢిల్లీ ఎయిర్పోర్టే కానీ పక్కన పాలెం టెక్నికల్ ఏరియా. కానీ ఆ ప్లేన్ని టేక్ ఆఫ్ చేయనీయలేదు సాయి గారు. కమాండోస్ అందరూ దాంట్లో కూర్చున్నారు, ఎన్ఎస్జీ బ్లాక్ క్యాట్ కమాండోస్ రెడీ. వాళ్ళు 1.5 సేపట్లో ముంబై చేరుకుంటుండే, ఒక 1:30 అట్లా. మేబీ బై 2 o'clock దే వుడ్ హావ్ బీన్ ఇన్ ద హోటల్ తాజ్. వాళ్ళని వెళ్ళలేదు. ఎవరు? శివరాజ్ పాటిల్. శివరాజ్ పాటిల్ ఏమన్నారంటే, 12 గంటల నుంచి వీళ్ళు ఫోన్ చేస్తున్నారు హోమ్ మినిస్ట్రీ ఆఫీస్, సార్ ప్లేన్ రెడీ ఉంది ప్లీజ్ వాళ్ళు వెళ్ళి అంటే, వద్దు నేను వస్తున్నాను, నేను వాళ్ళతో సహా వెళ్తాను. ఫోన్ ఆఫ్ చేసేసి పెట్టేశారు. దాని తర్వాత 2:30 హీ రీచ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్. 12 గంటలకి కమాండోస్ రెడీగా ఉన్నారు, ప్లేన్లో కూర్చొని ఉన్నారు. 2:30కి వచ్చింది సాయి గారు. ఆయనకి ఇంకా చాలా ప్లేన్లు ఉండే, బిఎస్ఎఫ్ ఉంది, ఇంకా
నేవీది వాడుకోవచ్చు రావచ్చు ఆయన. ఈ డెంట్ యూజ్ ఇట్, దీంట్లోనే వెళ్తా అన్నాడు. అగైన్ దిస్ ఇస్ విత్ ద ప్రూఫ్, నేను ఏదో మాట్లాడలేదు. యూ కెన్ రెఫర్ టు మిస్టర్ మనీస్ బుక్, ఆల్ ఆర్ కరెస్పాండెన్స్ విచ్ ఇస్ దేర్. దాని తర్వాత ఈ ప్లేన్ ఆల్మోస్ట్ ఒక 4 o'clock అట్లా ల్యాండ్ అయింది సాయి గారు, 4:04 ల్యాండ్ అయింది ముంబైలో. ఆలోచించండి, 7:30కి స్టార్ట్ అయింది టెర్రరిస్ట్ అటాక్. మీరు ఈ కమాండో ఫోర్స్ అట్లీస్ట్ ఎన్ఎస్జీ కమాండో ఫోర్స్ ఒక 12 గంటలకు చేరుకొని ఉంటే, 1 గంటకు చేరుకొని ఉంటే యూ కుడ్ హావ్ ప్రివెంటెడ్ లాట్ ఆఫ్ క్యాజువాలిటీ. దాంట్లోనే మనం మేజర్ సందీప్ ఉన్నికృష్ణని కోల్పోయాం మనం. ఓకే, ఈ వాజ్ ద పార్ట్ ఆఫ్ ద ఎన్ఎస్జీ కమాండ్ గ్రూప్. సో దిస్ మెయిన్ థింగ్ సాయి గారు, ఈ దిగిన తర్వాత సార్ ఇంత జరిగింది కదా అని చెప్పి దిగిన తర్వాత సాయి గారు, దిస్ పర్టికులర్ జెంటిల్మెన్ శివరాజ్ పాటిల్ నాకు గార్డ్ ఆఫ్ ఆనర్ కావాలని చెప్పారంట. అక్కడ టెర్రరిస్టు చంపేస్తున్నారు ఇన్నోసెంట్స్ని హోటల్లో, వాళ్ళు మొత్తం హోటల్ తగలబెట్టేశారు వాళ్ళు. శివరాజ్ పాటిల్కి గార్డ్ ఆఫ్ ఆనర్ కావాలంట. అంటే ఎన్ఎస్జీ కమాండర్స్ అందరు ఆగాల్సి వచ్చింది అక్కడ. దాని తర్వాత వాళ్ళని ఎట్లా తీసుకెళ్లారు, అక్కడ ఉన్న BST బస్సెస్, గవర్నమెంట్ బస్సెస్, మన దగ్గర RTC బస్సులు, దాంట్లో సౌత్ ముంబైకి తీసుకెళ్ళి. మీకు తెలుసు సాయి గారు, ఫ్రమ్ ఛత్రపతి శివాజీ టర్మినస్ ముంబై ఎయిర్పోర్ట్ టు సౌత్ ముంబై మినిమం మీకు 45 minutes పడుతుంది మినిమం. అన్ని ప్లానింగ్స్ ఐఎమ్ నాట్ అట్రిబ్యూటింగ్ మోటివ్స్, కానీ మీకు యూ కనెక్ట్ ద డాట్స్. ఎందుకు ఆపారు మీరు? మీకు యూఆర్ జెన్యున్లీ కరెక్ట్, మీరు క్లియర్గా చెప్పాలండి ఎన్ఎస్జీ దగ్గర దట్ యూ కెన్ క్యారీ ఆన్, దర్ ఇస్ నథింగ్ హియర్, ప్లీజ్ గో హెడ్, ఫైట్ ద వార్, ఐ విల్ కమ్ లేటర్, నో ప్రాబ్లం. ఒకటి, బోట్ని ఆపలేదు మీరు చిదంబరం. సెకండ్, మీరు ఈ ఎన్ఎస్జీని వెళ్ళనీయలేదు. ఆ రోజు హోమ్ మినిస్ట్రీ అఫీషియల్స్ అందరు తీసుకెళ్ళి పాకిస్తాన్లో పెట్టుకున్నారు. అది వాళ్ళు తప్పని చెప్పలేము, పాకిస్తాన్లో చేసిన కుట్ర అది. మిగతా లాస్ట్ వన్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సాయి గారు, ఈ లేడీస్ రోల్ ఇన్ దట్ ఎంటైర్ థింగ్, ద IAS ఆఫీసర్. మీ దగ్గర అడ్వాన్స్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? ఇప్పుడు తహూర్ రానా ఏం చేశారంటే, రెనైజాన్స్ అని చెప్పి హోటల్ ఉంది సాయి గారు, ఈ కేమ్ అండ్ స్టేట్ ద రెకీ చేశారు. రెకీ అంటే గోయింగ్ అరౌండ్ ద సైట్స్, ఎక్కడెక్కడ హిట్ చేయాలని. ఒక సైట్ ఇవాళ పేపర్లో వచ్చింది, అలా హిట్ చేయలేదు, జలవాయు విహార్ అని చెప్పి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్ ఉండే కాలనీ మన దగ్గర కూడా ఉంటుంది ఇక్కడ, సైనిక్పురి వాయుపురి లాగా. ఆ ఏరియాని వీళ్ళు ఫస్ట్ కొడదాం అనుకున్నారు, ఎందుకంటే దాంట్లో చాలామంది రిటైర్డ్ బంగ్లాదేశ్ వార్లో ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నారు దాంట్లో. సో పాకిస్తాన్ ఆర్మీకి ఒక కోపం ఉండే, వీళ్ళని కొట్టాలి. ఈవెన్ దో దే ఆర్ నాట్ సర్వింగ్ ఆఫీసర్స్ నౌ, ఎయిర్ ఫోర్స్ నుంచి, ఆర్మీ నుంచి, నేవీ నుంచి దాంట్లో ఉన్నారు. దాంట్లో ఒకరైతే ఆ ఫోటోగ్రాఫ్లో కూడా ఉన్నారు, ఏది ఆ సంతకం పెడుతున్నది ఢాకాలో. సో వీళ్ళు కానీ ఫార్చునేట్లీ దే కుడ్ నాట్ హిట్ దట్ సైడ్. దాని తర్వాత హబార్డ్ హౌస్, లియోపోల్డ్ కెఫే, తాజ్, మనకంతా తెలుసు, CST అండ్ ప్రెసిడెంట్ హోటల్ అన్నీ హిట్ చేశారు వీళ్ళు ఒకటి తర్వాత ఒకటి. కానీ మీరు ఆలోచించండి సాయి గారు, తుకారాం ఓంలేని మెచ్చుకోవాలి, వీ షుడ్ సే ధన్యవాదాలు అతనికి. పాపం ఎట్లనో కష్టపడి ఆయన జీవితం ఇచ్చేసి ఆయన పట్టుకున్నారు ఇన్ని కసబ్ని. కానీ కసబ్కి ఏం తెలుసు సాయి గారు? హీ విల్ నో ఓన్లీ వాట్ హెస్ బీన్ టోల్డ్ టు హిమ్. డబ్బులు ఇచ్చి మీ కుటుంబం చూసుకుంటారు, మిమ్మల్ని చూసుకుంటారు, ఎల్రా బాబు అని చెప్పి లక్షలు ఇచ్చారు, తుపాకీ ఇచ్చారు, వెళ్ళిపోయాడు. సాయి గారు అదే రోజు నేను అడుగుతున్నాను, మీరు చెప్పారు మీడియా సర్కస్ అని, తాజ్ మహల్ హోటల్ బయట, అండ్ దిస్ అగైన్ అ పార్ట్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, ఒక చిన్న కొట్టు ఉండే అక్కడ ఒక బండి మీద, ఆ మనిషి నెక్స్ట్ డే నుంచి కనిపించలేదు. ఇన్ని ఆయుధాలు తీసుకెళ్లారు తాజ్ లోపల, తీసుకెళ్లారా? కాదు, దే ఆల్ వెంట్ విత్ స్లింగ్ బ్యాగ్స్. అంటే దే ఆల్రెడీ దే వాస్ ప్లేస్డ్ ఇన్సైడ్ ద హోటల్. ఎవరు తీసుకెళ్లారు? ఇదంతా లింక్ చేసుకుంటూ పోవాలి సాయి గారు. బికాస్ తావోర్ రానని మీరు తీసుకొచ్చి ఇంట్రోగేట్ చేస్తే ఏం చెప్తారు? నేను ఎట్లా చేశాను, నేను వచ్చి రెక్కీ అని చేశాను, నేను పాకిస్తాన్ ఆర్మీతో నెగోషియేట్ చేశాను, ISIతో చేశాను, డేవిడ్ కోల్మెన్ హెడ్లీతో చేశాను, ఇదన్నీ చెప్తారు. అన్నీ మాకు తెలుసు, మనకు తెలుసు, ఇది కొత్తదేం కాదు, దాన్ని కొరాబరేట్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ మన దగ్గర నుంచి ఏ కుట్ర జరిగింది దాని గురించి మాట్లాడాలి మనం. ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ఈ ఇంటర్గేషన్లు అదే అడగాలి, మీకు లోకల్ సపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రోజు కోలివాడలో సాయంత్రం 5 గంటలకు దిగిన ఈ టెర్రరిస్ట్ 12 మంది వాళ్ళకి ట్యాక్సీ ఎవరు అరేంజ్ చేశారు? 8 ట్యాక్సీలు రెడీగా ఉన్నాయి వాళ్ళ కోసం. ఎవరు అరేంజ్ చేశారు ఆ ట్యాక్సీలు? ఎవరు ట్యాక్సీ డ్రైవర్కి డబ్బులు ఇచ్చారు? ఇదంతా అడగాల్సింది సాయి గారు. బికాజ్ ఈ ప్రశ్నలకే మనకు జవాబు కావాలి. నేను ఇప్పుడు కూడా చెప్తాను సాయి గారు, వన్ ఆఫ్ ద థింగ్స్ క్రిటిసైజ్ చేయాల్సిన మోదీ గవర్నమెంట్ని, మీరు రాగానే ఒక ఎంక్వైరీ ఆర్డర్ చేయాలండి, టైమ్ బౌండ్ జ్యుడిషియల్ కమ్ పోలీస్ ఎంక్వైరీ. దాంట్లో క్లియర్గా చిదంబరం రోలు, శివరాజ్ పాటిల్ రోల్, అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ రోల్. ఎందుకంటే మన్మోహన్ సింగ్ కెనాట్ ఎస్కేప్, ఆయన ప్రధానమంత్రి ఆ టైంలో, హీ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. సో ఏం చేశారు మీరు? సరే, దాని తర్వాత చాలా మటుకు కోర్స్ కరెక్షన్స్ చేసుకున్నాం మనం. శివరాజ్ పాటిల్ ఉద్యోగం పోయింది, దాని తర్వాత అంతా జరిగింది, అది ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. కానీ ఆ రోజు చనిపోయిన మనుషుల జీవితం తిరిగి వస్తుంది సాయి గారు? రాదు కదా. అది మన ఫ్యామిలీ మెంబర్ ఉంటే మాకు అర్థమవుతుంది ఆ పెయిన్. అది మనం ఇప్పుడు ఒక నంబర్ లాగా చూసుకుంటాం, 140 మంది చనిపోయారండి, దాంట్లో ఒక్కరు మన ఫ్యామిలీ నుంచి ఉంటే మీకు అప్పుడు మీకు ఆ పెయిన్ తెలుస్తుండే. వీ కుడ్ హావ్ సేవ్డ్ అట్లీస్ట్ మినిమం ఒక 60 మందిని సేవ్ చేసుకుంటుండే ఆ రోజు. ఎన్ఎస్జీ టైంలో వస్తే చేయనీయలేదు. ఈ టెర్రరిస్ట్ అటాకే జరగబోతుండే ఆ రోజు. కోస్ట్ గార్డ్కి ఆర్డర్ ఇస్తే ఫైర్ చేయరా బోట్ మీద అని చెప్పేసి వాళ్ళు ఇమీడియట్గా ఫైర్ చేస్తుండే. చేయొద్దని చెప్పారు. ఎవరు చెప్పారు? ఎందుకు చెప్పారు చిదంబరం అని? ఇది మనం అడగాల్సిన ప్రశ్న సాయి గారు.
అండ్ డెఫినెట్లీ ఐ థింక్ డేవిడ్ కోల్మెన్ హెడ్లీ ఈ చెప్పినట్లు ఆయన కూడా తీసుకురావాలి. ఎందుకంటే తవూర్ రానా వచ్చి కూడా ఇదే కథ చెప్తారు. జరిగిందంతా మనకు తెలుసు, లష్కర్ తోయిబా కానివ్వండి, వాళ్ళ మిగతా టెర్రరిస్ట్ ఫోర్స్ కానివ్వండి, అదంతా. కానీ యూఎస్ గవర్నమెంట్ కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇమ్మీడియట్లీ ట్రంప్ రాగానే సిచ్యువేషన్ మారిపోయింది, మీరు చూశారు. ఈ కోర్టు కూడా రిజెక్ట్ చేశారు, యూఎస్ సుప్రీం కోర్ట్ లాస్ట్ వీక్ రిజెక్ట్ చేసి విత్ నెక్స్ట్ డే మనం తీసుకొచ్చేసాం. కానీ వాళ్ళకి చాలా కండిషన్స్ పెట్టారు, వాళ్ళు టార్చర్ చేయకూడదు, మీరు మంచి తిండి పెట్టాలి. ఇప్పుడు బిర్యానీ ఇస్తారు నాకు తెలియదు వాళ్ళు, కానీ ఇదంతా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన్ని బెయిల్లో ఇడిసేస్తారో మనకు అది కూడా తెలియదు, చూడాలి సాయి గారు. ఎస్ సార్, నిజంగా చాలా డీటెయిల్డ్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజానికి ఆర్ఎస్ మణి గారు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానంలోనే తెలుగులో మీరు అంత స్పష్టంగా చెప్పారు సార్. నిజంగా ముంబై టెర్రర్ అటాక్స్ అనేది ఒక పెద్ద కాన్స్పిరసీ అండ్ దాని వెనకాల జరిగిన కథా కమామిషు, అప్పుడు జరిగిన కుట్రలు కుతంత్రాలు, వాటి గురించి ఆర్వీఎస్ మణి గారితో ఇంటర్వ్యూ సురేష్ కోచాట్ల గారు తీసుకున్నారు. ఆ ఇంటర్వ్యూ ఇంగ్లీష్లో ఉంది, NHX ఛానల్లోకి వెళ్ళి మీరు చూడవచ్చు. అండ్ ఆ వీడియో లింక్ని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో మేము పొందుపరుస్తూ ఉన్నాము. అండ్ NHXలో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్, నిజానికి తెలుగు ప్రసార మాధ్యమాల్లో తెలియని చాలా విషయాల్ని కూడా NHXలో మేము మీకు అందిస్తూనే ఉన్నాము. సో వాటిని కూడా ఫాలో అవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను. సో ఇక సార్ నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. ఈ వారం నేషనల్ రౌండప్లో నేను యాక్చువల్లీ మొన్న ఒక వీడియో అసలు వైరల్ అయింది, మోదీ గారి ముద్రా యోజనకు సంబంధించి కొంత బెనిఫిషియర్స్తో మాట్లాడుతున్నటువంటి వీడియో. అందులో ఒక ఆవిడ తెలుగులో మాట్లాడింది. ఆమె ఎగ్జైట్మెంట్ చూస్తూ ఉంటే మోదీ గారు పర్లేదు తెలుగులో మాట్లాడండి అని చెప్పారు. ఆమె ఎగ్జైటెడ్గా నిజంగా చాలా బాగా ముద్రా యోజన వల్ల ఎంత బెనిఫిట్ జరిగిందని ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది. వీళ్ళందరినీ బెనిఫిషియరీస్ని చూసినట్లయితే, వాళ్ళతో మాట్లాడిన విధానాన్ని బట్టి చూసినట్లయితే కనుక ముద్రా యోజన చాప కింద నీరులా ఎక్కువగా ప్రచారానికి నోచుకోలేకపోవచ్చు, కానీ చాలా మంది జీవితాల్ని మార్చింది అనేది తెలుస్తున్న విషయం కదా. సో నంబర్స్ మీరు చెప్పండి సార్. యాక్చువల్లీ ఆల్మోస్ట్ 50 కోట్ల పైచీలకు ముద్రా రుణాలు ఇచ్చారనేది. 52 కోట్లు ముద్రా రుణాలు అంటే దాంట్లో మనం ఒక 10% రిపీట్ లోన్స్ అని పెట్టుకుందాం, లేకుంటే టాప్అప్ లోన్స్ అని పెట్టుకుందాం. కరెక్ట్ యూజువల్లీ ఓకే ఒక అంటే 5 లక్షలు ఇంకా ఒక 5 కోట్ల మంది తీసేస్తే 45 కోట్లు అని పెట్టుకుందాం. ఓకే నేను ఇంకొక 2 కోట్లు ఎక్స్ట్రా పెట్టాను. 45 కోట్ల మందికి లోన్ ఇచ్చారు. నో కొలాటరల్, మీరు ఇల్లు పెట్టక్కర్లేదు, మీరు గ్యారంటీ పెట్టక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, మీకు లోన్. ఎంత? 33 లక్షల కోట్ల లోన్ ఇచ్చారు. 33 లక్షల కోట్ల లోన్. సాయి గారు, ఈ మోదీ గారు మాట్లాడుతున్న ఇప్పుడు కూడా చెప్తున్నాను, బీజేపీ వాళ్ళు ప్రచారం చేసేది చాలా ఈజీ, నెక్స్ట్ ఎలక్షన్ గెలవాలంటే. ఆవిడ ఆ రోజు మాట్లాడింది చూడండి, ఎంత ఎక్సైటెడ్గా మాట్లాడింది. దట్ వీడియో వెంట్ వైరల్ అక్రాస్ తెలుగు స్టేట్స్. ఎందుకంటే దట్ ఈస్ వేర్ యూ మేడ్ ఎ డిఫరెన్స్. మీరేదో పెద్ద అదానీ అంబానీ అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తూ ఉంటారు చూడండి, అదానీ అంబానీ కాదు, వాళ్ళ బిజినెస్ వాళ్ళు నడిపించుకుంటారు, వాళ్ళకి ప్రాబ్లం లేదు, బ్యాంక్ నుంచి లోన్ వస్తుంది. మనం ఒక నార్మల్ సిటిజన్ బ్యాంక్కి వెళ్తే వాడు ఆ గ్యారంటీ కావాలంటాడు, ఈ గ్యారంటీ కావాలంటాడు, మీకు సిబిల్ స్కోర్ ఏమంటాడు, అన్నీ అడుగుతారు. కానీ మోదీ గారు వచ్చిన తర్వాత ఈ దాంట్లో నేను అదే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు, కమ్యూనిస్ట్ వాళ్ళు, ఈవెన్ ఇక్కడ ఉన్న మిగతా ఆపోజిషన్ పార్టీ, మోదీ గారు 2 కోట్ల ఉద్యోగం ఇస్తా అన్నారు ప్రతి సంవత్సరానికి. కరెక్ట్, ఇప్పుడు ఆయన వచ్చి 10 సంవత్సరాలు అయింది కదా, 11 అయింది కదా, అంటే 22 కోట్లు ఉండాలి. కరెక్ట్, 22 కోట్లు మందికి ఉద్యోగం ఇవ్వాలని అనుకుంటాం మనం. క్యాల్కులేషన్. ఉద్యోగం అంటే మన వాళ్ళ డెఫినేషన్ ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం. మోదీ గారు ఎక్కడ చెప్పలేదు గవర్నమెంట్ ఉద్యోగం అని. నేను చెప్తున్నా సాయి గారు, మా ఇంటి దగ్గర ఉన్న పానీపూరి వాడు నాకన్నా మీకన్నా ఎక్కువ సంపాదిస్తారు. నిజమే. అది ఎట్లా తెలిసిపోతుందండి, ఇప్పుడు ఈ డిజిటల్ పేమెంట్ సిస్టమ్ వచ్చిన తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది అన్నమాట బ్యాంక్ వాళ్ళకి. ఇప్పుడు వాడు పాన్ కార్డుతో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు, పాన్ కార్డు తెచ్చుకున్నాడు, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు. రోజుకి 10-20 వేలు వాళ్ళ కలెక్షన్ ఉంటుంది. పాన్ డబ్బా వాడిది అంతే. వీళ్ళు ఉద్యోగం కాదా సాయి గారు ఇదంతా? మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఈ యాటిట్యూడ్ ఒకటి ఉంది. గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఉద్యోగం, దానికోసం వీళ్ళు గ్రూప్స్ ఎగ్జామ్ కోసం మళ్ళీ దిల్సుఖ్ నగర్లో ఉండడం, అమీర్పేటలో ఉండి ఎగ్జాములు రాయడం, దానికోసం కొట్లాడడం. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం వస్తే పని చేయక్కర్లేదు, మిగతా దాంట్లో కష్టపడి పని చేయాలి. ఐఎమ్ టెలింగ్ యూ హ్యాట్స్ ఆఫ్ టు దిస్ పీపుల్. పకోడా అమ్మేటోడు నో ప్రాబ్లం. చాలామంది నవ్వారు రాహుల్ గాంధీ అలాంటి వాళ్ళు. పకోడా బిజినెస్, పక్కలో పకోడా అన్నాడు, పకోడా తయారు చేయడం తప్పేముంది సాయి గారు? అందరూ ఉద్యోగం చేస్తున్న ఉద్యోగమే. దీంట్లో కూడా మనం చూస్తున్నాం, మోదీ గారు చెప్పారు, కిరాణా షాప్, చిన్న కిరాణా షాప్ పెట్టుకున్నారు, కెఫే పెట్టుకున్నారు, చిన్న బిజినెస్ రెస్టారెంట్స్ పెట్టుకున్నారు, పెట్ కేర్ బిజినెస్, పిల్లిలు కుక్కలు చూసుకుని ఆ బిజినెస్ కూడా పెట్టుకున్నారు చాలామంది. రిన్యూవబుల్ ఎనర్జీ, చిన్న సోలార్ ప్యానల్ యూనిట్ తయారు చేసి యూనిట్స్ పెట్టుకున్నారు. సాయి గారు నేను చెప్తున్నాను, మోదీ గారు ప్రామిస్ చేస్తున్న కానీ ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారు. మోదీ గారు మినిమం 52 కోట్లలో మనం 45 కోట్లు తీసుకుందాం విత్ ప్రైమరీ లోన్స్లో. మీరు మినిమం ఒక చిన్న షాప్ పెట్టుకుంటే కూడా 2 ఉంటారు, ఓనరు ప్లస్ ఒక హెల్పర్ ఉంటారు, లేకుంటే వాళ్ళ భార్య, వాళ్ళ అబ్బాయో అమ్మాయి ఎవరైనా ఉంటారు హెల్ప్ చేయడానికి. 2 ఉద్యోగం వచ్చిందా సాయి గారు? భారతదేశం పాపులేషన్ ఏముంది సాయి గారు? 140 కోట్లు. యూ ఆర్ ప్రొవైడెడ్ ఎంప్లాయ్మెంట్ టు 100 crore పీపుల్. నేను బీజేపీ వాళ్ళ దగ్గర ఇదే చెప్తున్నాను. మీరు ఒక కెమెరా తీసుకెళ్ళి మీ దగ్గర ఉన్న చుట్టుపక్కల ఉన్న అన్ని ముద్రా లోన్ బెనిఫిషరీస్ ముందు కెమెరా పెట్టి
వాళ్ళు ఇంటర్వ్యూ చేయండి, ఎక్కువ వద్దు, 2 నిమిషాలు వాళ్ళ కథ చెప్పమని చెప్పండి. వాళ్ళు ఎట్లా చేశారు, మీరు ఎట్లా స్టార్ట్ చేశారు, మీ స్టోరీ, యూ టెల్ యువర్ స్టోరీ ఇన్ దిస్. ఓకే, మీరు ఆ సక్సెస్ స్టోరీ చెప్పంగానే మిగతా వాళ్ళు మోటివేట్ అవుతారు, మేము కూడా ఇట్లా చేయొచ్చు కదా అని చెప్పేసి. నేను చేశాను చాలా మటుకు. నేను ఒక 6 సంవత్సరాల ముందు సాయి గారు ఈవెన్ వైజాగ్ వైపు ఒక టైర్ రిట్రీడింగ్ కంపెనీ, అప్పుడు ముద్రాలో అంటే ఎవరికి తెలియదు ఆ టైంలో. పాపం ఆయన పంచర్ షాప్ నడిపిస్తుండే ఒక మనిషి, ఆయన వెళ్ళి అనకాపల్లి దగ్గర ఎక్కడో ఈ టైర్ రిట్రీడింగ్ షాప్ పెట్టుకున్నారు. దాని తర్వాత దాన్ని ఎక్స్పాండ్ చేశారు టాప్అప్ లోన్ తీసుకొని. ఆయన అయితే మా కూతురి మా కొడుకులకి ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇవ్వబోతున్నాను, వాళ్ళు ఇక్కడ పని చేయరు కానీ నా దగ్గర వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతాను, నేను వాళ్ళని కావాల్సిన కోర్సు పంపించవచ్చు, ఇప్పుడు నా డబ్బులు ఉన్నాయని చెప్తున్నారు. ఈ చిన్న చిన్న లోన్స్ సాయి గారు చాలా ఇంపార్టెంట్. అన్ని పెద్ద ఫ్యాక్టరీలు కావు. అండ్ మోదీ గారు అదే చెప్పారు, ఎప్పుడు చెప్తూనే ఉంటారు, యూ బీ ఎ జాబ్ ప్రొవైడర్, నాట్ ఎ జాబ్ సీకర్. అంటే మీరు ఉద్యోగం ఇవ్వండి, 10 మందికి ఉద్యోగం ఇస్తే ఐమ్ టెలింగ్ యూ, నేను వాళ్ళని దండం పెడతాను నేను వాళ్ళకి. అట్లా అంటే మీలాంటి వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్, యూఆర్ డూయింగ్ ఇట్, యూఆర్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ టు సో మెనీ పీపుల్. మీరు వాళ్ళని చూసుకుంటున్నారు. అది కాకుండా నాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, నాకు టీచర్ ఉద్యోగం కావాలి, నాకు పోలీస్ ఉద్యోగం కావాలి, ఇదే కదా. ఎందుకంటే వాళ్ళు పని చేయక్కర్లేదు, పోలీసు వాళ్ళు పని చేయాలి పాపం, వాళ్ళకి చాయిస్ లేదు. కానీ మిగతా సెక్రటరీలో వెళ్ళి మిగతా ప్లేస్లో వెళ్ళి పని చేయక్కర్లేదు. నేను చెప్పలేదు, ఇది రేవంత్ రెడ్డి చెప్పారు, దట్ మీకు ఇది ఉద్యోగం ఉంటే మీరు పని చేయక్కర్లేదు, దానికోసం గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు రావట్లేదు. దీస్ ఆల్ ఆర్ గోయింగ్ ఆన్ సాయి గారు, ఇది కొత్తదేం లేదు దీంట్లో. కానీ ఐ థింక్ వాట్ మోదీ గారు ముద్రా లోన్లో ఆ రోజు చేసిన ఇంటర్వ్యూలో నేను చెప్తాను సాయి గారు, నాకు దగ్గర ఒక 2 కెమెరాలు ఉంటే నేను తీసుకొని ఊరంతా తిరుగుతాను నేను. ఇట్ ఈస్ వెరీ రిఫ్రెషింగ్ టు హియర్ సచ్ సక్సెస్ స్టోరీస్. ఎందుకంటే ఎంతోమంది ఉంటారు, ఆ రోజు మోదీ గారి దగ్గర బహుశా 50 మంది ఉన్నారు ఆ సెలెక్టెడ్ పీపుల్. కానీ ఇట్లాంటి లక్షల కోట్ల మంది, ఇప్పుడు చూసాం కదా 52 కోట్లు 45 కోట్లని తీసుకుందాం, 45 కోట్ల మంది దగ్గర వెళ్ళి వాళ్ళ స్టోరీ వినాల్సిందే సాయి గారు. అందరు సక్సీడ్ అని చెప్పట్లేదు, కొన్ని వెంచర్స్ ఫెయిల్ అయి ఉంటుంది, నో ప్రాబ్లం. ఏ వెంచర్ అయినా, ఎంత పెద్ద బిజినెస్ అయినా మనం చూస్తుంటాం. ఓకే, బ్యాంక్ లోన్ తీసుకుంటారు, ఫెయిల్ అయిపోతారు, వాళ్ళు కొంతమంది డిఫాల్ట్ చేస్తారు, దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్, లా ద జంగిల్. అది అందరు సక్సీడ్ గారు, ఒక 10% దాకా ఫెయిలియర్ ఇస్ యాక్సెప్టెడ్. బట్ ముద్రా లోన్ ఐ థింక్ ఇస్ ద బిగ్గెస్ట్ టర్న్ అరౌండ్ పాయింట్. ఇక్కడున్న మీ ఊర్లో ఉన్న అది చెప్తాను, బీజేపీ వాళ్ళు చేయక్కర్లేదు, మన ప్రేక్షకుల ద్వారా చెప్తాను, మీ ఊర్లో ఉన్న ఎవరైనా ముద్రా లోన్ తీసుకున్న వాళ్ళు ఉంటే మీ మొబైల్ ఫోన్తో చేసి వాళ్ళ స్టోరీ మాకు పంపించండి. ఐ థింక్ దట్ విల్ బి ఎ గ్రేట్ థింగ్ యూ కెన్ డూ. కరెక్ట్ నిజంగానే మనం కూడా వాటిని ఒక కంపైల్ చేసి చేయొచ్చు. మనం అన్ని చిన్న ఊర్లలో వెళ్ళాం, కానీ వాళ్ళ స్టోరీ ఏంటని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా నన్ను అడిగితే వారమో లేకపోతే అట్లీస్ట్ మంత్లో ఒకసారన్నా ఒక ఎపిసోడ్లో అయినా సరే గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఒక అవగాహన కల్పించి అలాగే ఒకటి ఏమైనా చేస్తే కూడా బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే చేస్తుంటే ఇప్పుడు ముద్ర ఇది చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ ప్రజల జీవితాలని మార్చే అంశాలు కదా ఇవి. సో అందుకోసం రెస్పాన్సిబుల్ జర్నలిజం అన్న మనం ఇచ్చినట్టు అవుతాం. అదే మన ప్రేక్షకులు కూడా, ఎందుకంటే మనం చిన్న పల్లెటూరు ఎక్కడో ఉంటారు, మనకు తెలియదు వీళ్ళు ఎక్కడ ఉన్నారని. కరెక్ట్. సో మీ దగ్గర ఉన్న దాంట్లో హారిజాంటల్ మోడ్లో మీ కెమెరా పెట్టేసి మీ మొబైల్ ఫోన్లో తీసుకోండి, క్లియర్గా ఉండాలి, కొంచెం వాళ్ళు మాట్లాడుతూ క్లియర్గా ఉండాలంటే. ఏమైనా డౌట్ ఉంటే మన డెస్క్ని కూడా కాంటాక్ట్ చేయొచ్చు, వాళ్ళు ఏమైనా డౌట్ ఉంటే మన ఈమెయిల్ ఐడి లేకుంటే టెలిఫోన్ నెంబర్ కూడా ఇవ్వచ్చు మనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. 141వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.